గస్తులందరికీ స్వాగతం. నేను మీ కాపర్‌ని. మొన్న ఈ మధ్య ఒక డిబేట్‌లో వెళ్ళడం జరిగిందండి. 'ఉగ్ర భార్గవ సేన' ఛానెల్‌లో జరుగుతుంది. యెఫ్తా తన కూతుర్ని బలిగా ఇచ్చాడా లేదా యెహోవాకి అని. ఇది 'న్యాయాధిపతులు' అనే గ్రంథంలో వస్తుంది. పాత నిబంధనలో 7వ గ్రంథం అన్నమాట. సో, లైవ్ డిబేట్ చూస్తున్నాను. తర్వాత అక్కడ వీళ్ళు ఆడుతున్న ఫౌల్ గేమ్ చూసి చూసి విసుగు పుట్టేసి వెళ్ళానండి నేను గూడా ఆపుకోలేక. అయితే మీరు ఆ వీడియోని ఇక్కడ పెడుతున్నాను. సో, ఎందుకంటే మీకు అక్కడ వచ్చిన వాళ్ళ అతిథులు ఉన్నారు గదా! ప్యానెల్‌లోకి బయట నుంచి వచ్చిన పాస్టర్‌లు. వాళ్ళలో ఇద్దరున్నారండి. ఒకళ్ళు కొంచెం తక్కువ గాని మిగతా ఇంకొకళ్ళు మిక్కిలి చిల్లంగితనం చేస్తారండి. అది మామూలు చిల్లంగితనం గూడా గాదు. వెరీ వెరీ నాటీ ప్రెజెంటేషన్ అనమాట అసలది. చిల్లంగితనం అసలు చూసి ఎవరికన్నా గూడా ఏంటి? ఉన్నదాన్ని ఒప్పుకోవడానికి మరీ ఇంతగానా? ఇంతగా దిగజారాలా అని చెప్పి మీకే అనిపిస్తుందనమాట. మామూలు కాదు. మహాఘోరమైన చిల్లంగితనం అనమాట. అంతకన్నా వాక్యాన్ని వాడు చేస్తుంది పచ్చి వ్యభిచారం అండి. వాక్యంతోటి. అధిక జారత్వం చేస్తున్నారు. వాక్యాన్ని విరిచేస్తున్నారనమాట. అందుకని చెప్పేసే దాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నాను. ఈ సర్ప సంతానాన్ని మనం సహించాలా అసలు? ఇంత దారుణమైన వక్రీకరణ. 'మరియు'కి మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. 'మరియు'కి, 'లేదా'కి గూడా వాళ్ళు కలిపేశారు. ఆ తేడా గూడా ఐ మీన్ రియల్లీ తెలుగులో అందరూ మనం వినేవాళ్ళందరూ గూడా తెలుగోళ్ళే. అంటే మనకి గూడా ఆ మాత్రం తెలుగు తెలీదనుకుంటున్నారా? హానెస్ట్‌లీ. ఇంకా వీళ్ళు హీబ్రూలో డిబేట్లు పెడతారంట. తర్వాత హీబ్రూ పండితుల్ని పిలిచి. మీరే ఆలోచించండి. తెలుగులో ఉన్నదాన్నే ఇంత వక్రీకరణ చేసేవాళ్ళు హీబ్రూలో మాత్రం స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటారా సుద్దపూసల్లా? ఛాన్సే లేదండి. మీకు స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో కంప్లీట్‌గా నేను వచ్చాను గానీ, తర్వాత అనుకోకుండా నాది డిస్కనెక్ట్ అయిపోయింది. తర్వాత స్టూడియో ఫుల్ ఉండడం వల్ల కొన్ని నిమిషాలు రాలేకపోయాను. సో, కంటెక్స్ట్ కోసం ముందు ఒక 10 మినిట్స్ నుంచి ఏమో పెడతాననమాట. తర్వాత నేను గూడా వస్తాను. ఇంక డిబేట్ మళ్ళీ జరిగిద్ది. సో, ముందు చాలా సేపు డిబేట్ చేశారండి ప్యానెల్‌లో ఉన్నోళ్ళు సక్రమంగానే. కాతే వీళ్ళు ఫౌల్ గేమ్ ఆడుతున్నారనమాట. మీకు స్పష్టంగా అర్థమవుతుందండి. ఎవరు మిస్ కాకుండా ముందు నుంచి చివరి దాకా చూడండి. వీళ్ళెట్లా టాపిక్ డైవర్ట్ చేస్తారు. ఎదురుగా ఎంత కాపటం చూపిస్తారని చెప్పేసి ఆ హిపోక్రసీ అనేది భీకరమైన హిపోక్రసీ అనమాట. మీరు చూసుండరు ఇలాంటి హిపోక్రసీని. దయచేసి ఎవరు మిస్ కాకుండా ఈ వీడియో చూడండి. మీరు ఇంకా వీళ్ళ పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే లైవ్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు ఆ లైవ్ గూడా వెళ్లి అక్కడ కంప్లీట్‌గా చూడొచ్చనమాట. మరి ఇంత దారుణంగా వక్రీకరణ, పచ్చి వక్రీకరణ అసల అంటే చేయాలంటే ముందు జంకుతారండి. ఎందుకంటే జనాలకు అర్థమైపోతుంది అని చెప్పేసి. క్లియర్‌గా అర్థమవుతుంది జనాలకి. కానీ ఎట్లా చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి. ఆ నల్లట్టనేది జనాలని ఎంతలా మార్చేస్తుంది అని చెప్పేసి. అర్థం చేసుకోండి. ఇంతకు గూడా తెగిస్తున్నారు అంటే. సో, ఇంక నేను లేట్ చేయనండి. వీడియో పెట్టేస్తాను. సో, మీరు చూసేసేయండి. మధ్యలో నేను కామెంటరీ ఇచ్చినా ఎక్కడన్నా లేతే ఎక్కడెక్కడైతే అవసరమో దాన్ని చూపిస్తా ఉంటాననమాట. ఓకే. సో, ఇంక ఆలస్యం చేయకుండా వీడియో దగ్గరికొచ్చేద్దాం. ఓకేనండి. సో, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక నేను మ్యూట్‌లో ఉంటాను. వీడియో ప్లే చేస్తాను. మీ టైం ప్రత్యక్షించాడు. ఎస్ ఓకే సార్. యజ్రా గారు నేను చెప్పిన ఎన్ని నిమిషాలండి సమయము? 5 నిమిషాలండి. 40వ వచనము ఆమె మీకు బ్రతికే ఉంది అని రాయబడి ఉంది కొన్ని అక్కడ. సెకండ్లు కూడా ఎక్కువ ఇచ్చినాను సార్ మీకు. ఆ మధ్యన అంతరాయం వచ్చినందుకు కొద్దిగా సెకండ్స్ కూడా ఎక్కువ ఇచ్చినాను మీకు. అసలైన పాయింట్ చెప్పలేదండి. 40వ వచనం మీరు చెప్పాలి. ఆ, ఆమె సార్, బ్రతికే ఓకే, ఉందని ఓకే. ఉంది ఇక్కడ. రాజు సార్ టైం అయింది. ఇప్పుడు వాళ్ళ టైం సార్. మీరు మళ్ళీ చెప్తారు కావాలి. ఓకే, నేను మాట్లాడుతున్నా. బాలాజీ అన్న నువ్వే మాట్లాడదు. నేను మాట్లాడుతున్నా ఒక మాట. ఒక్కటంటే అట్లా కాదన్న. ఒకే ఒక నిమిషం, ఎక్కువ టైం కాదు. ఇక్కడ మళ్ళీ ఇందాకలా ఎవరు ఇజ్రా గారు ఇది చదువుతూ ఇక్కడ వచ్చినది బయటకు వచ్చినది ఏదో అది యెహోవాకి ప్రతిష్ఠిత మగును లేదా మరియు దహన బలిగా దాన్ని అర్పించదను అని లేదా అన్న పదాన్ని కలిపి చదువుతున్నారు. ఇక్కడ లేదా అన్న పదం వేరే రిఫరెన్స్ లో చూపించినప్పుడు ఉందా లేదా అన్నది కాదు, ఇక్కడ లేదు. ఈ వచనంలో లేదా అన్న పదం ఇగో ఇక్కడ నేను మార్క్ చేసిన దగ్గర మరియుకు ముందు లేదా అన్న పదం లేదు. అంటే ప్రతిష్ఠితం అవుతుంది. అది కాకుండా దహన బలిగా కూడా అర్పించబడుతుంది. దీనికి ఇక్కడ బయటికి వచ్చినది ఏదైతే మొక్కుబడి చొప్పున ఆమెకు చేశాను, ఏదైతే మొక్కాడో అదే చేశారు అని బైబిల్ చెప్తోంది.
బైబిల్లో ముందు చెప్పిన వచనం తర్వాత చెప్పిన వచనంతో మ్యాచ్ అయినప్పుడు ముందు వచనాన్నైనా ఖండించాలి లేదా తర్వాత వచనాన్నైనా ఖండించాలి అనే ఉద్దేశంతో మేము లేము. ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా చదివి మేము చెప్తున్నాము. ఆయన లేదా అన్న పదాన్ని తగిలించి లేదా అన్నది వేరే రిఫరెన్స్ లో ఉన్నది కాబట్టి అక్కడ అలా తీసుకున్నారు కాబట్టి ఇక్కడ ఇలా తీసుకోవాలి అని చెప్తున్నారు. ఇక్కడ ఉంటే తీసుకుంటాం, లేదు కాబట్టి లేదు. ఆ విషయం గురించి మాట్లాడట్లా. ఇక్కడ సంతోష్ ప్రతిష్ఠించడం గారు మరియు మీ- 2 సంతోష్ గారు మీ దానికి ఒక పాయింట్ అయితే యాడ్ నాకు చేస్తాను. అంటే కంప్లీట్ వాళ్ళు వాళ్ళు వేరే రెఫరెన్స్ చెప్పట్లేదు, అక్కడ ఫుట్ నోట్ లో ఇచ్చారు మరియు అంటే లేదా అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. అదొకటి ఓకేనండి. గమనించండి. వేరే నెక్స్ట్ రంగా గారు నేను ఆఫ్ చేశాను, మీరు మాట్లాడండి. ఓకేనా, నేను ఒక్క నిమిషం మాట్లాడాల్సింది అండి. ఏంటంటే రంగా ఒక్క మాట. ఈయన వీళ్ళకి అర్థం కాలేదు అనే స్టేట్మెంట్ ఇస్తున్నాడు, అది తప్పు అండి. ఇప్పుడు నేను కూడా అంటాను, వీళ్ళు చెప్పడం రాక బొంగుతున్నారు అని నేను అంటాను. వీళ్ళు పాడిందే పాడరా పాసిపల్లి దాసరి అని చెప్పడం రాక బొంగుతున్నారు అని అంటాను. అది తప్పు అండి, అలా స్టేట్మెంట్లు ఇవ్వద్దు. ఇక్కడ క్లియర్ గా అడుగుతున్నాం మేము. బాలాజీ గారు మీ వాయిస్ పోయిందండి. అన్నా నీ వాయిస్ కట్ అయింది అన్న. అదే స్టేట్మెంట్లు ఎవరు ఇవ్వకూడదు, స్టేట్మెంట్ ఎవరు ఇవ్వకూడదు, స్టేట్మెంట్ పాస్ చేయకూడదు. ఎజ్రాన్న మీరు కూడా గుర్తుంచుకోండి, వీళ్ళకి తెలీదా అనే స్టేట్మెంట్ ఇవ్వడం అది పద్ధతి కాదు. ఇక్కడ ఆల్రెడీ వచనం అంతా క్లారిటీగా ఉంది కదా. మీరు ఈ వచనాన్ని పట్టుకొని ఈ క్లారిటీగా ఉండే దాన్ని వదిలేసి మీరు ఏదేదో తీసుకెళ్లి ఎక్కడెక్కడికో మాట్లాడుతున్నారు. అంటే నేను ఇదే బాగా చెప్పాను, సబుగా చెప్పాను, వీళ్ళకంటే మించి నేనే బాగా పండితున్నని మీరు అనుకోవడం అది ఒక భ్రమ అని నేను అనుకుంటాను. బాలాజీ అన్న మాట్లాడండి. బాలాజీ గారు మాట్లాడండి. అదే ఇక్కడ ఇంత క్లియర్ గా ఉన్న వచనాన్ని వీళ్ళు మార్చి చెప్తున్నారు. ఇక్కడ దానిని అనే పదాన్ని వదిలేసి లేదా అని ఇక్కడ మరియు అని ఉంటే ఫుట్ నోట్ లో లేదా అనే పదాన్ని తీసుకున్నారు. ఓకే, ఇక్కడ ఏముంది? ఈ వాయిస్ కట్ అయిందండి. మరియు దానిని ఈ అర్పించదను. వాయిస్ కట్ అవుతుందండి మరియు బాలాజీ గారు. మరియు ఇప్పుడు వస్తుందండి. కంటిన్యూ. మరియు దహనబలిగా దానిని అర్పించదను అంటున్నాడు. అదే చేశాడు. ఇక్కడ ఏదైతే 30లో మొక్కుకున్నాడో అది 39లో చేశాడు, అయిపోయింది. ఇంత క్లియర్ గా ఉంటే అంటే వీళ్ళు ఇక తెలుగు పదాలకు అర్థాలను కూడా మార్చేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు చెప్పుకుంటారు అర్థం ఆ అర్థం. నా మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒక నిమిషం అన్న. నా బాలాజీ అన్న నీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున, అంటే ఒక మొక్కుబడి మొక్కుకున్నాడు, ఆ మొక్కుబడి చొప్పున ఆమెను చేసెను, ఆమెకు చేసెను. ఆమెకి ఇంక ఏది ముక్కున్నాడు? పోనీ ఏదైనా ముక్కున్నాడా? ఒక రిఫరెన్స్ చూపించండి. ఆమెకి ఏమని ముక్కున్నాడు? ఆమెకి చేశానన్నాడు కదా. ఆ యెహోవాకి ఇంకా వేరేదేమన్నా ముక్కున్నాడా? అదేదైనా రిఫరెన్స్ చెప్పండి మాకు, మేము కొంత అర్థం చేసుకుంటాం. ఇదండి బైబిల్ విషయంలో అర్థం చేసుకోవాలంటే అట్లుంటది, అంతేగాని ఏదో స్టేట్మెంట్ ఇవ్వడం అనేది పాస్ చేయడం అది కరెక్ట్ కాదు అనేది నా ఆలోచన. ఇంకా 20 సెకండ్లు ఉంది, టైం ఉందండి. నేను ఒక మాట చెప్తాను. మన ఎజ్రా గారు ఇక్కడ దహన బలి చేసినట్టు క్లియర్ గా ఉంటే చూపించండి అంటున్నారు. ఇక్కడ లేదని కూడా, ఇక్కడ చేయలేదని కూడా క్లియర్ గా లేదండి. మాకు దీనికి మేము ఎలా నిర్ణయించుకుంటున్నామంటే లేవికాండం 27, 28, 29 వచనాల్లో ఎవరైతే మొక్కుంటారో మొక్కుబడి చొప్పున వాళ్ళని దాన్ని విడిపించడానికి లేదు, హతం చేయాలని క్లియర్ గా ఉంది. కాబట్టి దాని ప్రకారం ఇక్కడ కూడా మేము చెప్తున్నామండి, అంతేగాని సరేనండి. సుబ్బు టైం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకు రాజు సార్ వాళ్ళు మాట్లాడాలి. రాజు గారు మాట్లాడండి, ఒక నిమిషం మాట్లాడండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 56 దగ్గర 56, 30 దగ్గర స్టార్ట్ అయిందండి మీది, 38 దగ్గర. ఓకే, ఈ డిబేట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ యెఫ్తా కుమార్తెని దహన బలి కాల్చినట్లు స్టేట్మెంట్ లేదు కాబట్టి అది తప్పు. రెండోది ఏంటంటే ఆమెకు 39వ వచనంలో ఆ 2 నెలలు అంతా ఆమె తన తండ్రి వద్దకి తిరుగురాగా అతను మొక్కుబడు చొప్పున ఆమెకు చేసెను. ఏం చేశారు అనేది సంగతి ఇక్కడ రాయబడలేదు. ఆమె దహన బలి చేశారా, ప్రతిష్ఠించారని మేము అంటున్నాము, దహన బలి చేశారని మీరు అంటున్నారు. ఓకే, కానీ ఆమె పురుషుని ఎరగలేదు అట. ఆ తర్వాత అంటే ఆమె బ్రతికే ఉందన్నమాట అటు తర్వాత కూడా.
ఆ తర్వాత ప్రతి సంవత్సరం అందొచ్చారంట, ఆమెను పరిశుద్ధి చేశారంట. అంటే ఆమె చనిపోయిందని ఇక్కడ ఏ స్టేట్మెంట్ లేదు. ఆమె బ్రతికే ఉందని నేను చెప్తున్నా, యాజ్ ఫర్ దిస్ బైబిల్ వర్డింగ్స్. ఓకే, సరే, మీరు ఇది నమ్మినా నమ్మకపోయినా వాక్యాన్ని పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది. ఇంకోటి ఏమన్నారు, ప్రతిష్ఠ అగును మరియు దహన బలిగా దాన్ని అర్పించదను. ఇందాకని చాలా మీరు నెత్తు నోరు కొట్టుకుంటున్నారు. అదే బైబిల్ కింద చూస్తే మరియు అని అర్థం, లేదా అని అర్థం. అంటే ఆయన ద్వారం నుంచి వచ్చిన దాన్ని నేను ప్రతిష్ఠిస్తాను, లేదా దహన బలి ఇస్తాను. మనిషి వస్తే ప్రతిష్ఠిస్తాను, జంతువు వస్తే దహన బలి ఇస్తాను అని ఉద్దేశం యెఫ్తాకు ఉంది. యెఫ్తాకే కాదు, ఏ యూదుడు కూడా మనుషులకి దహన బలి ఇవ్వాలని ఉద్దేశం ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే యెహోవా అది నిషేధించాడు కాబట్టి. కాబట్టి మీరు అనుకుంది టోటలీ ఆ కాన్సెప్షనల్ థింగ్ చాలా తప్పు. కాబట్టి ఆయన ఏమన్నాడు, మనిషి వస్తే ప్రతిష్ఠిస్తాను, జంతువు వస్తే దహన బలిగా ఇస్తాను, లేదా అని అన్నాడు. అంటే వాడి దగ్గర 2 చాయిస్లు ఉన్నాయి. 2 పనులు చేయడానికి వాడికి మొక్కుబడులు 2 పనులు చేయొచ్చు వాడు. సో 4 చూసుకుంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది అవర్ ఆమె బ్రతుకున్నట్లే కనబడుతుంది. కాబట్టి మీరు ఆలోచించాలి. ఓకే, అజయ్ గారు మాట్లాడండి. ఓకే ఓకే సార్. కాంటెక్స్ట్ వైజ్ గా మనం పరిశీలిస్తే ప్రతిష్ఠిత మగును లేదా దహన బలిగా దాన్ని అర్పిస్తుంది అని చెప్పి 2 మొక్కులు మొక్కాడు. ప్రతి యూదుడు దహన బలిగా అంటే మనిషి వచ్చాడు అనుకోండి, కాల్ చేయాలంటే ధర్మశాస్త్ర ప్రకారం అతను శాపగ్రస్తుడు అవుతాడు. అతని ఉద్దేశం ఏంటి, దేవుడికి అర్పించాలని. అసలు యుద్ధానికి వెళ్తున్నాను నేను, యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు నన్ను గెలిపిస్తే అదొక మొక్కు, అది దేవుడికి ముక్కోవటం. ముక్కున్నప్పుడు అతను వేశ్య కుమారుడైన తండ్రి యూదుడే. ఆ యూదులు పురుషులకి బీజం ఉంటది కాబట్టి, పురుషుల పేరే వస్తుంది కాబట్టి, ఆ ఇంటి పేరే వస్తుంది కాబట్టి అతనికి తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు. ఇజ్రాయేలీలు చేతగాక యెఫ్తాను తీసుకొచ్చారయ్యా, గెలువయ్యా వచ్చని. కానీ యెఫ్తా గొప్ప ప్రార్థనా వీరుడు, ప్రార్థనా పరుడు. దేవుడికి ప్రార్థన చేశాడని యెఫ్తా గురించి రాయబడి ఉంటుంది. ప్రార్థన చేసే యుద్ధానికి వెళ్తాడు. ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన చేసేవాడికి ధర్మశాస్త్రం గురించి తెలుసు కాబట్టి బైబిల్లో ఇంత చక్కగా రాయబడ్డ గొప్ప విషయాలు, అది బైబిల్లో అవగాహన వరకే బైబిల్ విషయాలు తెలుస్తాయి. కాబట్టి ధర్మశాస్త్రం విరిగిన యెఫ్తానే మొక్కుకున్నాడు. ఏమని, ప్రతిష్ఠిత మగును లేదా దహన బలిగా దాన్ని అర్పిస్తానని చెప్పి రాయబడింది. రాయబడిన తర్వాత కూతురు వెళ్ళి కన్యత్వం గురించి 2 నెలలు నేను ప్రలాపిస్తానంది. ఎందుకు కన్యత్వం గురించి ప్రలాపించాలి? ఇంకా కట్టమే కాల్ చేయాలి కదా, ఇంక కన్యత్వం గురించి ఆలోచించాల్సిన అవసరం ఏంది? బైబిల్లో రాయబడిన వాక్యాల బట్టి అక్కడ దహన బలిగా అర్పించిన లేదు, ప్రస్తుతంగా 2 లేవు కాబట్టి అసలు ప్రతిష్ఠిత అంటే ఏంటి, దహన బలి ఏంటంటే ఫస్ట్ నుంచి చర్చిస్తా ఉంటాం. దహన బలిగా టైం అయిపోయింది. పృథ్వీ అన్న వచ్చారు, పృథ్వీ అన్నకు సమయం ఇవ్వండి. పృథ్వీ అన్న వచ్చారు. అన్న పృథ్వీ అన్న చేసిరా? ఓకే ఓకే, మాట్లాడండి. నమస్కారం సార్ పృథ్వీ గారు. అందరికి గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే 3 నిమిషాల 1 సెకండ్ దగ్గర నుంచి 3 నిమిషాలు 6 సెకండ్ 6 నిమిషాలు అదే స్క్రీన్ 3 గంటల 6 నిమిషాల వరకు ఇస్తాను. మీది. నేను 5 స్క్రీన్ నిమిషాలు ఇస్తున్నాను మీకు, లేట్ చేయకుండా తీసేసుకోండి. సో ఇందాకటి నుంచి అండి వాళ్ళు ఒక ఆర్గ్యుమెంట్ ఫార్వర్డ్ చేస్తున్నారు, ప్రతిష్ఠిత మగును లేదా దహన బలి ఇచ్చేదనని చెప్పేసి. అక్కడ లేదా అనే దానికి ఎటువంటి ఆస్కారం లేదు. మీకు మూల భాష నుంచి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది న్యాయాధిపతులు 11:31 అనమాట. మీకు ఒకవేళ డౌట్ గా ఉంటే పైకి వెళ్ళి చూపిస్తాను. జడ్జెస్ 11 ఓకే 31లోకి వెళ్తే ఇక్కడ అండ్ ఐ విల్ ఆఫర్ ఇట్ అప్ అనే దానికి 5:9:21 ఉంది కదా. ఇక్కడ చూడండి, హయా అనేది కమ్ టు పాస్ అని, తో సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అనమాట. ఇదంతా కాదు, కింద మనకి ఈ డబ్ల్యూ ఉంది కదండి, ఇది అండ్ అనే దానికి, లేకపోతే మీకు ఇక్కడ కింద కనిపిస్తూ ఉండొచ్చు దేర్ ఫోర్ ఆల్సో ఎట్ అని. లేదా అంటే ఆప్షన్ అండి, అండ్ కానీ ఆల్సో కానీ అంటే ఆప్షన్ కాదండి, దీన్ని కూడా కలిపి ఎడమ కన్నా లేదా కుడి కన్నా అంటే ఆర్ అని వాడతారు. ఎడమ కన్ను కుడి కన్ను కూడా, ఏ కన్ను చూపు పోయిందంటే ఎడమ కన్ను లేదా కుడి కన్ను ఏదో ఒకటి అయ్యి ఉండొచ్చు, ఇట్లా చెప్పొచ్చు అనమాట. డాక్టర్ చెప్తాడు ఎడమ కన్ను కుడి కన్ను 2 పోయినాయి అంటే అండని వాడతారండి. ఇక్కడ క్లియర్ గా అండని వాడాడు. అంటే ఏంటి, ముందుగా షూర్లీ బి యావేస్ అన్నాడు. అంటే ఏంటి, అది యెహోవాకి చెందుతుంది.
అండ్ ఐ విల్ ఆఫర్ ఇట్ అప్ అన్నాడు. ఆఫర్ చేస్తున్నాడు అనమాట. ఎలాగా? ఓలాహ్ అనే పదం వాడారు. ఇది బర్న్ట్ ఆఫరింగ్ అనమాట. అంటే దాన్ని తగలబెట్టాలి. 264 సార్లు వస్తుంది ఈ పదం. ఇక్కడ ఎల్స్కి లేదండి. ఓకే, తర్వాత ఇంకొకటి వీళ్ళే 9వ అధ్యాయంలో కూడా చూపించారు. దాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. 9:15లో ఇక్కడ డబ్ల్యూ కాదండి వాడింది, ఇమ్ ఆయిన్ అనే దాన్ని వాడారనమాట. అండ్ ఎల్స్ అనే లెక్కన వస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, ఇక్కడ మీరు చూస్తే అండ్ ఇఫ్ నాట్ అనేది లేదా అంటే మీరు ఇది చేస్తారా లేదా నన్నే చేయమంటారనే మీనింగ్ లో వస్తుంది. ఓకే, రెండిటికి వాడిన పదాలు వేరు. లేదా అనే దానికి ఎటువంటి ఆస్కారము లేదు. ప్రతిష్ఠితంగా ఇస్తానన్నాడు, దాన్ని కూడా దహన బలిగానే ఇస్తానన్నాడు. ఇంకా నెక్స్ట్ లేవీలో దాని నుంచి ఇక్కడ ఆగిందనమాట మీ డిస్కషన్. నేను చూస్తుంటే 27వ అధ్యాయంలో కిందకి వచ్చారనుకోండి, 28, 29 దగ్గర ఇక్కడ యెహోవాకి చెందినవి ఏంటివి? తొలిచూరు అనమాట. వాటిని మీరు ఇవ్వడానికి లేదు, ఎందుకంటే అవి ఆల్రెడీ యెహోవాకి చెందినవి. ఒకవేళ ఆయనకి చెందినవి గనక ఏదన్నా అపవిత్ర జంతువు అయిందనుకోండి 27లో, అప్పుడు మీరు దాన్ని విడిపించవచ్చు. ఎందుకు? దాన్ని బలి ఇవ్వకూడదు కాబట్టి. ఇది రూలు. కానీ 28కి వస్తే మనుషుల్లో కానీ అయిపోతుందండి. 28కి వస్తే మనుష్యుల్లో గాని జంతువుల్లో గాని స్వాస్థ్యమైన పొలము గాని తనకు కలిగిన వాటన్నిటిలో దేనినైనా కూడా ఒకడు యెహోవాకి ప్రతిష్ఠిస్తే అది ఏమవుతుందండి? మనుషులకు కాదండి ప్రతిష్ఠిస్తుంది, యెహోవాకి ప్రతిష్ఠిస్తున్నాడు. యెఫ్తా ఎవరికి ప్రతిష్ఠించాడు? యెహోవాకి ప్రతిష్ఠించాడు. ఓకే, ఇక్కడ కూడా యెహోవాకి ప్రతిష్ఠించిన ఎడల, ప్రతిష్ఠించిన దానిని ఏం చేయకూడదండి? విడిపింపకూడదు, అమ్మకూడదు. ప్రతిష్ఠించిన సమస్తము ఎవరికి చెందుతుంది? యెహోవాకే చెందుతుంది. అతి పరిశుద్ధముగా ఉండును. ఓకే, తర్వాత ఇప్పుడు మీ క్వశ్చన్, పొలాన్ని అంటే యెహోవాకి ఇచ్చేస్తారు. ఎవరు తీసుకుంటారు? సునాద సంవత్సరం అని వస్తుంది, జూబిలీ అంటారు అనమాట. ఆ తర్వాత దాన్ని యాజకులు తీసుకుంటారు, అది అమ్ముకోవచ్చు, లేకపోతే ఎట్లన్నా అవ్వచ్చు అండి, వాడుకుంటారు. ఇప్పుడు అది కాదు పాయింట్. మనుషులను లేకపోతే జంతువులను యెహోవాకి ప్రతిష్ఠిస్తే ఏం చేస్తారండి? కింద మనుష్యులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనను విడిపింపక హతము చేయవలను. పొలాన్ని హతం చేయలేరు, గొర్రెని చేయొచ్చు, పశువుల్ని చేయొచ్చు, మనుషుల్ని చేయొచ్చు. మీకు ఎక్కడ కాదండి, యూదుల గ్రంథంలోనే చూపిస్తాను. ఇదిగోండి, ఇది యూదుల ట్రాన్స్లేషన్. గ్రంథంలో మనుషుల్ని అర్థం చేసే రూల్ లేదు. సార్ మీరు టెంప్ట్ అవ్వకండి, మీ టైం నాకు టైం కావాలండి, ఆయన టైం తీసుకుంటారు. ఒక సార్ వాళ్ళ టైం కావాలి, వాళ్ళ టైం ఇప్పుడు ఏం లేదండి, నాది ఇంకా 30 సెకండ్స్ సరిపోతుంది. ఇదిగోండి అదే లేవీలోనే. హవెవర్ ఎనీథింగ్ దట్ ఏ మ్యాన్ డివోట్స్ టు ద లార్డ్, ఎవడన్నా మనిషి లార్డ్ అంటే యెహోవాకి ఏమన్నా ప్రతిష్ఠించారనుకోండి, ఎందుట్లోంచి? ఫ్రమ్ ఎనీ ఆఫ్ హిస్ ప్రాపర్టీ, తన ఆస్తిలో నుంచి. దేన్ని? వెదర్ ఏ పర్సన్, మనిషిని ఇవ్వచ్చు, జంతువుని ఇవ్వచ్చు, లేకపోతే ఆయన పొలములో ఇవ్వచ్చు. ఓకే, ఏది ఇచ్చినా కానీ దాన్ని మీరు అమ్మకూడదు, విడుదల చేయకూడదు. ఎందుకంటే ఫర్ ఆల్ డివోటెడ్ థింగ్స్ ఆర్ హోలీ ఆఫ్ హోలీస్ టు ద లార్డ్. అవన్నీ కూడా ఆయనకి పవిత్రాలు. ఎనీ డివోటింగ్ ఆఫ్ ఏ పర్సన్ హూ హ్యాస్ బీన్ డివోటెడ్, ఎవడన్నా ప్రతిష్ఠిస్తున్నాడు కదా, ఆ ప్రతిష్ఠించిన వాళ్ళలో ఎవరినైతే ప్రతిష్ఠించారో ఆ వ్యక్తిని, ఎనీ డివోటింగ్ ఆఫ్ ఎ పర్సన్ హూ హ్యాస్ బీన్ డివోటెడ్ అన్నాడు. నీడ్ నాట్ బి రెడీమ్డ్, వాడిని విడిపించాల్సిన అవసరం లేదు. ఫర్, ఎందుకు? హీ, జంతువు కాదండి, మనిషి. హీ ఈస్ టు బి పుట్ టు డెత్, వాడిని చంపేయాలి. ఆ వేరే ఆప్షన్ లేదండి, అంతే. ఓకే, టైం కంప్లీట్. రాజు సార్ మీ టైం సార్ ఇప్పుడు. చెప్పండి, ఏ అధ్యాయం ఇది? లేవీకాండం ఏ అధ్యాయం ఇది? రాజు గారు, నేను 2 నిమిషాలు చెబుతా. ఇక్కడ ఎబ్రీ భాష తీసుకొచ్చారు. ఎబ్రీ పండితుని తీసుకొద్దాంలేండి. అది ఏన్షియంట్ ఎబ్రియా, నువ్వు ఎబ్రియా, అక్కడ వాడిన కాంటెస్ట్ వైజ్ గా అయింది. ఆ ఎబ్రీ పదంలో ఒకదాని 4-5 అర్థాలు వస్తాయండి, ఎందుకంటే ఎక్కువ పదాలు దాంట్లో లేవు కాబట్టి. అక్కడ రాయబడ్డ విషయం ఏంది? ప్రతిష్ఠిత మగును, మళ్ళీ దహన బలి అర్పించాలి. 2 చేయాలా? ప్రతిష్ఠ చేయాలి, దహన బలి అర్పించాలి. అంటే ప్రతిష్ఠ చేసిన దాన్ని ఎందుకు దహన బలి అర్పించాలి? కారణం ఏంటి అనే కాంటెక్స్ట్ వైజ్ అక్కడ మర్చిపోయారండి. అది అక్కడ అర్థం కాలేదు. ప్రతిష్ఠ దహన బలి ఎందుకు ఇవ్వాలి? అసలు దహన బలి సరిపోయేదిగా, ప్రతిష్ఠ చేయాల్సిన అవసరం లేదు కదా. చాలా జాగ్రత్తగా బైబిల్ని అర్థం చేసుకోవాలండి. బైబిల్ని బైబిల్ ఎబ్రీ పండితుల దగ్గర నుంచి ట్రాన్స్లేషన్ చేయబడింది. అక్కడ 2 కాంటెస్టెంట్స్ ఉన్నాయి, 2 సందర్భాలు ఉన్నాయి. ప్రతిష్ఠిత మగును లేదా దహన బలిగా దాన్ని అర్పించాలని.
ఆ ప్రతిష్ఠ చేసిన దాంట్లో 28, 29లో ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ? మనుషుల్లో గాని, భూజంతువుల్లో గాని, భూఫలంలో గాని అది దేవుడిని అది ఇడిపింపకూడదు. ఇప్పుడు సునాద జూబ్లీ సంవత్సరాలు అమ్మింద తాకట్టు పెట్టుకున్న వాటికి, దాసుని కొన్న వాటికి అది వేరు, ఇది వేరు. అసలు ఆ సందర్భం వేరు, ఈ విడుదల వేరు, ఆ విడుదల వేరు, రెండు కలిపారు. ఆ రెండు అది కాదండి. అదేమో తాకట్టు పెట్టుకున్న, దాసుని కొన్న సునాద జూబ్లీ సంవత్సరాలు అవి వేరు, ఆ కాంటెస్ట్ వేరు. అది పూర్తిగా డిఫరెన్స్ అన్నమాట, కలిపేశారు అది. ఇదైతే ప్రతిష్ఠించిందే వాళ్ళు బతికినంత కాలం దేవుడి దగ్గరే ఉండాలి. మనుషుల్లో ఎందుకు అర్థం చేయాలంటే, ప్రతిష్ఠించిన వాళ్ళు ఆయన పాపం చేశాడు, ప్రతిష్ఠించిన మనిషి వాడిని అర్థం చేయాలి, మనుషులు ప్రతిష్ఠించిన మనుషుల్లో పాపం చేస్తే వాడిని అర్థం చేయాలి, అప్పుడు విడుదల చేయకూడదు వాడిని అని అక్కడ కాంటెస్ట్ వైజ్ గా మాట్లాడుతున్నారు. యెఫ్తా కుమార్తె దహన బలిగా వచ్చే విషయం వస్తే ఆమె కన్యత్త గురించి ప్రలాపించింది. తర్వాత ఆమె ఏ పురుషుని ఎరగనలేదు, 40 వచనంలో కూడా ఏ పురుషుని ఎరగనలేదు అని ఉంది. అది ఎందుకు రాయాలి అక్కడ? అసలు పురుషుని ఎరగటం ఏంది? దహన బలిగా అర్పించేది ఇంక పురుషుని ఎరిగేది ఏముంది? అందుకని అక్కడ 40 వచనంలో కూడా అక్కడ ఎరగలేదు అని రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ ప్రతిష్ఠిత వేరు, దహన బలి వేరు, ఈ రెండింటిని కామన్ కలుపుతున్నారు. ప్రతిష్ఠించి దహన బలిగా చేయాలంటున్నారు. అక్కడ ఆ లేవే కాండంలో కూడా ఆ చివరిలో 28, 29లో కూడా ప్రతిష్ఠించిన వాడిని దహన బలిగా చేయకూడదు అక్కడ రాసిన. అర్థం చేయటం అర్థం ఏంటి? కాల్చాలని కాదు, పాపం చేసిన ప్రతిష్ఠించిన మనిషిని పాపం చేసి చంపాలని, అది దాని అర్థం అక్కడ. సో మనకు దహన బలిగా యెఫ్తా కుమార్తెని అర్పించలేదు కాబట్టి ఆమెను ప్రతిష్ఠించారు, అది విషయం. ఎందుకంటే ప్రతిష్ఠ ఏంటో దహన బలి ఏందో మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ విషయాలు అర్థం. చెప్పండి రాజు గారు, ఒక నిమిషం. ఇంకా 1 మినిట్ ఉందండి. 1 మినిట్ లో లేవికాండం 22లో మరి ఇప్పుడు బ్రదర్ పృథ్వీ గారు 27 చెప్పారు, కానీ 22 ఆయన చదవలే. 22లో ఏముంది? ఒకవేళ నువ్వు మనిషిని ప్రతిష్ఠిస్తే ఆయన అపవిత్రం కాకుండా ఉండాలి అని చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆరోన్ కుమారుల్ని ఆయన ప్రతిష్ఠించాడు. అది మనిషిని ప్రతిష్ఠిస్తే దేవుని సేవ చేయాలని 22 లేవి కాండంలో ఉంది, చంపేయాలని ఎక్కడా లేదు. కాబట్టి తప్పు మీనింగ్ తీసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా 30 ఓకే. సెకండ్స్ ఉందండి. అందుకనే ఏ తల్లిదండ్రి అయినా బిడ్డల్ని దేవుడికి ప్రతిష్ఠ కాల్చమని కాదు, దేవుడి పని చేయమని. అది గొప్ప అర్థం అక్కడ. కానీ యెఫ్తా ఇది ఒకే కుమార్తె కాబట్టి ప్రతిష్ఠించాలని కోరుకోలేదు, కానీ ముక్కున్నాడు, ముక్కుబడి ప్రకారం చేశాడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. అంతేగాని పిల్లల్లో మనుషుల్లో మొక్కుబడి మేము ప్రతిష్ఠించాము ఇక కాల్చేయమని ఎవరన్నా కోరుకుంటారు ఏ తల్లిదండ్రి అయినా? ఆ లాజిక్ ప్రకారం చూసినా కూడా తప్పది. ఓకే సార్, మీ టైం టైం అయింది సార్, ఎదురా సార్. ఓకే, మీ టైం అయింది. మీరు ఇప్పుడు రంగా గారు. అన్నా పృథ్వీ అన్న కంటిన్యూడ్ అన్నా. అయ్యా ఓకేనండి. ఒకటి ఇందాక 40లో ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారండి. మీరు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ 11:40లో అన్నమాట. ఆమె పురుషుడిని ఎరిగిందా ఎరగలేదా అనేది మనకి ఫరక్ లేదండి, ఎరిగినా ఎరక్కపోయినా. మీరు చూడండి ఎవరు ఏడుస్తున్నారు 40లో? ది డాటర్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అన్నమాట. ఏం చేస్తున్నారు వాళ్ళు? వచ్చి ప్రతి సంవత్సరం వెళ్తున్నారు. ఎందుకు? టు లెమెంట్ అనేది. లెమెంట్ అనేది మీకు తెలిస్తేనండి, విలాప వాక్యాలు అని ఒకటి ఉంటుంది అనమాట, ఒక గ్రంథం ఇందుట్లో. ఇంగ్లీష్లో దాన్ని లెమెంటేషన్స్ అంటారు. అంటే ఏంటి? విలాపము, ఏడవడము. దీన్ని ఏం చెప్పారండి తర్వాత? ప్రసిద్ధి చేసను అన్నారు. యాక్చువల్గా ప్రసిద్ధి కాదండి, ఇక్కడ విలాపిస్తున్నారు. బతికున్న ఆమె కోసం ఎందుకు విలాపిస్తారండి? ఆమె పురుషుడిని ఎరగలేదు అనుకుందాం, పర్ సపోజ్ బతికే ఉందని. ప్రతి ఏటా వెళ్ళి విలాపిస్తారు ఆమె బతికుంటే. అర్థమవుతుందా మీకు? చనిపోయిందనుకోండి, ఈమె మరణం వల్ల ఇజ్రాయేలు రక్షింపబడింది. అందుకని ప్రతి ఏటా మనం రక్షింపబడ్డాం కాబట్టి మన రక్షణకు కారకురాలై తన ప్రాణాన్ని యెహోవాకి బలిగా అర్పించుకున్న యెఫ్తా కూతురు. అందుకని ప్రతి ఏటా కూడా ఆమెను గుర్తు చేసుకోవడంలో అర్థం ఉంటుంది. ఆమె జస్ట్ కన్యగానే మిగిలిపోయింది అనుకోండి, ప్రతి ఏటా గుర్తు చేసుకునేందుకు అర్థం లేదు అందుట్లో. ఓకే. ఇంకొకటి అన్నాడు, మళ్ళీ కూడా ఇక్కడ ఎజ్రా గారు లేదా అని చెప్పారు. లేదా అనే పదం కాదండి, అక్కడ అండే ఉంది. ఓకే, మూలంలోకి వెళ్ళినా కూడా ఇదిగోండి మీకు ఇక్కడ చూపించాను, మళ్ళీ ఇంకోసారి ఆ పదం వాడింది. H9007. కావాలంటే వాళ్ళు స్ట్రాంగ్స్ కంకార్డెన్స్ లోకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు అనమాట, ఎటువంటి అబ్జెక్షన్ లేదు. అండ్ అంటే మరియు, ప్రతిష్ఠిత మగును అది ఎలాగిస్తానన్నాడు? దహన బలిగా. ఇంకా మీరు లేవీ కాండంలోకి వెళ్ళారు. లేవీ కాండంలో
స్టార్టింగ్ లో అదే 27వ అధ్యాయంలో చూసుకుంటే స్టార్టింగ్ లో ఎవడన్నా ప్రతిష్ఠిత చేసుకున్నప్పుడు వాడికి విడిపించుకునే హక్కు ఉంది తర్వాత. కాకపోతే వాడి ఏజ్ ఎంత అనే దాన్ని బట్టి వాడి కెపాసిటీ ఎంత, వాడు ఎంత పని చేయగలడు. కుర్రోడు అనుకోండి ఎక్కువ డబ్బులు, ముసలోడు అనుకోండి తక్కువ డబ్బులు. ఏజ్ అయిపోయింది అనుకోండి తర్వాత పక్కనుండే యాజకుడు వీళ్ళు నిర్ణయిస్తారన్నమాట రేట్ ఎంత నువ్వు విడిపించుకునే దానికని. సో అల్టిమేట్లీ ఇది లిటరల్ గా సమర్పించుకుంటున్నానని కాదు, తులాభారం అంటారు కదా, ఒక వ్యక్తి తాను ఎంతైతే తూగుతాడో అంత వెయిట్ ని గోల్డ్ తూచి ఇస్తాను అన్నట్టుగా అలాగా ఇక్కడ ప్రతిష్ఠించుకుంటున్నారు. ఇది కిందంతా కూడా మానిటరీ ట్రాన్సాక్షన్స్ మొత్తం మీకు చూపిస్తా ఉంటారు. పొలం అమ్మితే దాని రేట్ ఎవరు కడతారు, దేని ప్రకారం కడతారు. ఇందాక జూబిలీ అనేది ఇక్కడ కాదండి చెప్పింది, దీని ముందు చాప్టర్లో వచ్చింది అనమాట, సునాద సంవత్సరం అని. దానికి ఇంకా ఎంత గడువు ఉంది అనే దాన్ని బట్టి ఆ పొలం రేటు మారిద్ది అనమాట. సో జూబిలీ అనేది ఇక్కడగా చెప్తుంది, ఇక్కడ ఏంటంటే ముందు చాప్టర్స్ వచ్చిన దాన్ని కాబట్టి ఇక్కడ నేను మెన్షన్ చేశాను, అంతేగాని ఇక్కడ ఉందని కాదు. ఇట్లా అన్ని చెప్పుకుంటా వచ్చిన తర్వాత ఇప్పుడు యెహోవాకి ప్రతిష్ఠితమైనవి ఉంటాయి చూసారా, పరిశుద్ధ జంతువులు అయితే ఏం చేయాలి, అపరిశుద్ధ జంతువు మీరు ఇక్కడ చూద్దాం ఒకసారి. ఓకే, స్థలాన్ని ఎట్లా నిర్ణయింపాలి. అయితే జంతువుల్లో తొలి పిల్లని మీరు ఇవ్వకూడదు, ఎందుకంటే అది ఆల్రెడీ ప్రతిష్ఠితం అయిపోయింది, మీది కాదు అది. ఓకే, తర్వాత దాన్ని ఏం చేస్తారు, ప్రతిష్ఠితమైన ముందు ఒకసారి ఉంచుదాం. ఇంకా చెప్పల, పవిత్ర జంతువు అయితే అది యెహోవాకి ప్రతిష్ఠితము. ఓకే, మరి అపవిత్ర జంతువు అయితే దాన్ని విడిపించవచ్చు అని ఆప్షన్ ఎందుకు ఇస్తున్నాడు? పవిత్ర జంతువుకు ఎందుకు ఇవ్వటం లేదు? పవిత్ర జంతువుని బలివ్వాలి కాబట్టి, అపవిత్రమైన దాన్ని బలికి పనికిరాదు కాబట్టి విడిపిస్తున్నాడు అనమాట, ఆప్షన్ ఇస్తున్నాడు. మనుషుల్లో కానీ దేంట్లో కానీ ఏందన్న పొలం కానీ కూడా ఆయనకి ఇస్తే ఒకసారి ప్రతిష్ఠించినాక విడిపింపకూడదు, అమ్మకూడదు. ప్రతిష్ఠించిన సమస్తం కూడా ఆయనకి పరిశుద్ధంగా ఉండు. మరి ఏం చేయాలనే దానికి వాటిని కింద హతము చేయవలెను. ఎలాగా చెప్పల. మనకి యెఫ్తా గారు ప్రతిష్ఠిస్తానన్నాడు, అక్కడితోటి ఊరుకోలా, మరియు అండ్ ఓలా అన్నాడు అనమాట. బర్న్ట్ ఆఫరింగ్. ఒక్క నిమిషం సార్, పృథ్వీ గారు చెప్పండి. మరియు అనే పదానికి తెలుగు డిక్షనరీలో వేరే అర్థాలు ఏమైనా ఉన్నాయండి? నాకు తెలిసి అయితే మరియు అంటే ఇంకా అని కూడా తీసుకోవచ్చు. నాకు అంతవరకు తెలుసండి. ఇప్పుడు అట్లా కాదండి, లేదా అనే పదం మరియు అనే పదానికి పర్యాయ పదం అండి అది కాదండి. మీకు ఇక్కడ డిక్షనరీలోనే చూపిస్తాను, అయిపోతుంది, ఒక్క సెకండ్ ఉండండి. ఇదిగోండి, మరియు ఏమనుందండి, అండ్ అగైన్, తర్వాత ఆ తర్వాత ఏం చేస్తారంట, దహన బలి, మరియు అని చెప్పేసి. ఓకే, అంతే, అంతేగాని లేదా అనేది ఎక్కడా లేదండి. ఇదిగోండి, ఇంకా అన్నారు కదా, ఇంకను దహన బలిగా అర్పిస్తాను, ఆ మీద ప్రతిష్ఠించిన మీద దహన బలిగా అర్పిస్తాను. ఓకే, సో ఎక్కడ లేదా అనే అంశం అయితే అస్సలు లేదండి, ఆప్షనల్ కాదు, అది కంపల్సరీగా ప్రతిష్ఠిస్తాను. ఎలా ప్రతిష్ఠిస్తాను? నిన్ను దహన బలిగా అర్పిస్తా. ఆయన అనుకోలే కూతురు వచ్చిద్దని, అందుకే ఏడ్చింది. ఇందాక ఎవరు అన్నారు, ఎలికొచ్చిద్దండి, కోడి వచ్చిద్దండి, ఇంకేదేదన్నా వచ్చిద్దండి, గొర్రె పిల్ల ఏదో ఒకటి వచ్చిద్దన్నాడు. అందుకే ఆయన కూడా అదే అనుకున్నాడు. కానీ యెహోవా ఏం తలిచాడు, తాను కూడా తలుచుకున్నాడు, యెహోవా ఇంకోటి చేశాడండి. తాను ఏదో గొర్రె పిల్ల మేక పిల్ల వచ్చింది అనుకున్నాడు, కూతురు వచ్చింది. అయ్యో యెహోవా ఎంత పని చేసావు. నేను అందుకే చెప్పానండి, అతను చెప్పేటప్పుడు దాన్ని నేను ఒప్పుకుంటున్నానని చెప్పాను. ఆయన అలాగే అనుకున్నాడు, కానీ ఇక్కడ కూతురు వచ్చింది కాబట్టి బట్టలు చింపుకున్నాడు, తెగ బాధపడిపోయాడు. మీరు ఆలోచించండి, సంవత్సరం వీళ్ళు ఎందుకు ప్రసిద్ధి చేస్తారండి ఆవిడ్ని? జస్ట్ కన్యగా మిగిలిపోతే, అది కూడా ఒక రోజేనా మళ్ళీ? అక్కడ ప్రసిద్ధి కాదండి, లెమెంటేషన్ అనమాట. ఆవిడ లేదు ఇక్కడ, వీళ్ళు ఎదురుగా గుర్తు తెచ్చుకొని ఏడుస్తున్నారు అనమాట, ఏడ్చేవాళ్ళు. మనం జయంతులు వర్ధంతులు చేస్తామే సంవత్సరానికి అది చేస్తుంది. అంతేనండి, మీరు ఇంకన్నా చెప్పండి చెప్తే. అదే సంవత్సరికం చేస్తున్నట్లు అంతే, మన ప్రకారంగా. ఆవిడ బతికే ఉంటే అర్థం లేదు కదండి. ఇప్పుడు ఎవరన్నా బ్రహ్మచర్యం తీసుకున్నారు, సపోజ్ సన్యాసం తీసుకున్న దినాన్ని సెలబ్రేట్ చేసుకుంటారా ప్రతి సంవత్సరం? నాకు అర్థం కాల ఎవరన్నా. సరే, ఆవిడ చనిపోయినట్లు కూడా అక్కడ లేదండి. సో ఇట్ ఈస్ టైం అయిపోలేదు కదండి. ఒక పాయింట్ చెప్పొచ్చా? ఆగండి సార్ ఒక సెకండ్. మీరు అక్కడ ఆయన నేను ప్రతిష్ఠిస్తాను, దహన బలిగా చేస్తాను అన్నాడు, అలాగే జరిగించాడు అని ఉంది. అంటే ఏంటి, దహన బలిగా జరిగించాడని మేము అంటున్నాం. కాదు అనడానికి పురుషుని ఎరగని స్త్రీగా ఉంది, ఆ తర్వాత కూడా ఉన్నట్లే కనబడుతుంది.
కాదండి, కనుక్కున్నట్టు ఇదిగోండి లేదు. సార్, మీరు చూడండి, ఇదిగోండి ఆ, ఏమన్నాడు మీరు అవన్నీ ఒకసారి చూడండి, చూపెట్టిన అవ్వదు ఇదిగోండి ఒకసారి కదా. చూడండి, ఇదిగోండి హూ తర్వాత డిడ్ హిట్ మీరు హర్, ఒకసారి ఇక్కడ చూడండి. లేదా అని అంటున్నారు కదా, కాదండి, ఇక్కడ మరియు చూడండి, అంటే అరే ఇక్కడ చూడండి సార్, వీళ్ళు మేము సార్, పట్టిన సార్ కుందేలకు ఒకసారి మూడే నా మాట కాళ్ళు అండి, కాదండి, ఆత్మీయ కాదండి, అర్థం అంటారు. ఆగండి అంతే ఆగండి ఆగండి, ఒకసారి నా ఇప్పుడు పాయింట్ మీరు చెప్పండి. అవన్నీ అన్న, చూపెట్టిన చెప్పు అన్న. అవ్వదు. సార్ మా టైం రాజు సార్ అయిపోయింది. రాజు సార్ మీరు ఒక్క నిమిషం. రాజు మీరు సార్ మీరు బైబిల్ రాకూడదు సార్, ఇంకా సార్ వాళ్ళకి ఇంకా 12 సెకండ్లు టైం ఉంది సార్, వాళ్ళది అయిపోయినాక రాజు సార్ మీరు మాట్లాడండి. ఇదిగోండి మరి సార్, అలా మా టైం కొంచెం అడుగుతున్నారా మాకు 10 సెకండ్స్ కావాలండి, మధ్యలో అడ్డం వచ్చారు. ఆయన తీసుకోండి ఆమెతోటి సార్. చేశాడు, ఇదిగోండి ఆయన ఆమెతోటి చేశాడు ఎలాగా, విచ్ హీ హ్యాడ్ వర్డ్, ఎలా అయితే ప్రామిస్ చేశాడు అలా చేశాడు. అండ్ షీ న్యూ నో మ్యాన్, అంతేకాదు ఈ కండిషన్ కి ఇంకా ఎక్స్ట్రాగా ఆమె పురుషుడిని ఎవరిని ఎరగలేదు అని చెప్పారు. అంతేగాని తర్వాత ఎరగకుండా బతికే ఉండిపోయిందనిగా చెప్తుంది. ఓకే సార్, మీ టైం అయింది సార్, కాపరి గారు మీ టైం అయింది. రాజు సార్ మీ టైం సార్. రాజుగారు ఒక నిమిషం మాట్లాడతాను. లేవే కాండంలో 27 అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ మనిషి ముక్కుబడి, ఒక మనిషి ముక్కుబడి పెట్టి చూడండి, చూడండి నేను. నువ్వు ఇశ్రాయేలీయులు ఇట్లనము ఒక విశేషమైన ముక్కుబడి చేసిన ఎడల నువ్వు నిర్ణయించిన వేళ చొప్పున వారు యెహోవాకు దాన్ని చెల్లింపవలెను. నువ్వు నిర్ణయించవలసిన వేళ ఏదనగా 25 ఏండ్ల మొదలుకొని 60 ఏండ్ల వయసు వరకు మగవారికి పరిస్థలం యొక్క తులం వంటి 50 తులముల వెండి నిర్ణయింపవలెను. ముక్కుబడి కోసం విడుదల కూర్చో వాడు మాట్లాడుతున్నారు. అక్కడ 27, 28, 26లోనేమో 10 తొలిచీల పిల్ల నాది అన్నాడు కాబట్టి అది ప్రతిష్ఠిత, దేవుడు ప్రతిష్ఠించాడు కాబట్టి దాన్ని విడుదల చేయొచ్చు. 28లోనేమో జనాలు ప్రతిష్ఠించుకోవటం చూడండి. అయితే మనుషుల్లో గాని జంతువుల్లో గాని స్వాస్థ్యమైన పొలంలో గాని తమ కలిగిన వాటిలో దేనినైనా ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల, అంటే ఒక మనిషిని సంచిపాలను కాల్చాలను ప్రతిష్ఠిస్తారండి ఎవరన్నా? మనుషుల్లో గాని జంతువుల్లో గాని స్వాస్థ్యమైన పొలంలో గాని తన కలిగిన వాటిలో దేనినైనా ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల, అంటే వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి చంపేసేయండి, కాల్చేయండి అంటే ప్రతిష్ఠించమంటే చంపేయటమా? ప్రతిష్ఠించమంటే చంపేయటమా? అంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లల్ని చంపేసేయాలని చెప్పి తీసుకెళ్లి యెహోవా ఇస్తున్నారా? ఇదేనా బైబిల్ చెప్పింది, బైబిల్ మాట్లాడింది? టోటల్ ఇస్ రాంగ్. అందుకని ఇక్కడ ఇది కాదండి. ఎవరిన 29వ వచనంలో ఎవరిని అర్థం చేయాలి? మనుషుల్లో ప్రతిష్ఠించిన వారిలో పాపం చేస్తే వాడిని అర్థం చేయాలి, వాడిని విడుదల చేయకూడదు, పాపాన్ని పరిహరించకూడదు, వాడిని చంపేసేయాలి పాపం చేసినోడని 29, 28 స్పష్టంగా మాట్లాడుతున్నాయి. అయితే ఎబ్రీ భాష తీసుకొచ్చారు. ఎబ్రీ భాషలో 24 అక్షరాలే ఉండే, బైబిల్లో 56 అక్షరాలు ఉండే. ఏన్షియంట్ హెబ్రీ నుంచి బైబిల్ తర్జుమా చేయబడింది. ఆ ఏన్షియంట్ హెబ్రీలో తీయాలి బయటికి, అర్థానికి ఎన్ని అర్థాలు వస్తాయి, మరియు అనడానికి అర్థం ఏంటి? ఏదో గూగుల్లో బైబిల్ బయటికి తీసి దాని ఇంగ్లీష్ పదానికి కింద రాసింది కాబట్టి ఆ బైబిల్ చదవటం రావాలి, బైబిల్ మాట్లాడటం రావాలి, బైబిల్ రాయటం రావాలి. ఏది ఎబ్రీ భాష, ఏదో దాని కింద ఇంగ్లీష్ అక్షరాలు ఉండే కాబట్టి ఆ ఎబ్రీ అక్షరాల కింద ఇంగ్లీష్ అక్షరాలు ఉండే కాబట్టి ఇట్లా ఉందంటే అది చల్లదు. ఆ వాదన ఎబ్రీ పండితుడు రాబోయే ఇజ్రాయెల్ మీకు వచ్చా అండి? మీకు వచ్చే చెప్తున్నారండి ఇవన్నీ, మీకు వచ్చా అండి? బాలాజీ అన్న వాళ్ళ టైం అయిపోయింది. ఇది లాస్ట్ టైం అవసరం, ఫ్రీగా వదులుతారండి. ఇది లాస్ట్ టైం కొద్దిగా ఉండండి. పరిగణలో తీసుకోమాకండి. తర్వాత తిట్టి తిరగాలే చక్రధారి గారు ఫ్రీ వదిలిపెడితే కానీ మా మీదకి ఫ్రీ వదిలిపెడితే కానీ వాళ్ళది ఫ్రీ టైం అంటున్నారు సార్. ఫ్రీ వదిలిపెడితే కానీ ముందు ఆయన ఇప్పుడు 7 సార్లు తప్పులు చేశాడు. అందుకని ఎబ్రీ భాషలో అక్కడ ఎన్ని అక్షరాలు ఉన్నాయి, ఒక ఎబ్రీ పదానికి ఎన్ని అర్థాలు వస్తాయి అని ఎబ్రీ భాష వచ్చి ఎబ్రీ భాష నుంచి మనం దాన్ని ఏమంటారు, ఆ ఎబ్రీ పదగా అర్థాలు తెలుసుకోవాలి. ఏదో పదం తీసుకొచ్చి దానికి ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయి, ఇదిగో చూడు అండరాలు చేశాడు, కుదరదు. ఎబ్రీ పండితులు వస్తారు. ఆ ఎబ్రీ పండితుల్లో తెలుగు అక్షరాలని ఆ ఎబ్రీ పదానికి ఎన్ని అర్థాలు వస్తాయి అన్ని అర్థాలు తీసి డిబేట్ చేద్దాము. అందుకని ఇప్పుడు మాట్లాడే తెలుగులో చేస్తున్నాం డిబేట్, ఎబ్రీలో కాదు, ఇంగ్లీష్ లో కాదు. మూల భాషకి వెళ్దాం. ఏ మూల భాషకి వెళ్దాం? విలియం కేరీ గారు ఏ మూల భాష నుంచి ట్రాన్స్లేషన్ చేశాడో రాయబడింది. ఆ మూల భాషకి వెళ్ళి ఆ మూల భాషలో ఎబ్రీ పదాలు డైరెక్ట్ ఇంగ్లీష్ వద్దు, అసలు ఓల్ ఎబ్రియే మాట్లాడాలి. ఎబ్రీ దానికి ఇంగ్లీష్ అర్థాలు వద్దు అసలు. అందుకని ఇంటర్నల్ బైబిల్ వద్దు కాబట్టి ఆ ఎబ్రీ పదాలు తీసుకొస్తాం, డిబేట్ పెడతాం ఖచ్చితంగా. నేను ఎబ్రీ పండితుని తీసుకొస్తాను. దానికి ఇప్పుడు ఎవరైతే ఎబ్రీ చూపించారో వాళ్ళు సిద్ధపడి ఉండండి. అచ్చకి ఎబ్రీలోనే డిబేట్ చేద్దాం, దయచేసి గమనించండి. అందుకని ఇక్కడ తెలుగు బైబిల్ స్పష్టంగా రాయబడి ఉంది, ప్రతిష్ఠిత మగును లేదా
లేదా అని స్పష్టంగా రాయబడి ఉంది. దాని గురించి మాట్లాడతాను లేదా అని తెలుగు బైబిల్ పక్కన పెట్టి ఇంగ్లీష్ బైబిల్ తీసుకొస్తాను, ఎబ్రి బైబిల్ గిరి బైబిల్ తప్పు. అది కానే కాదు అసలు. అందుకని ఆ విషయాన్ని మనం ఎన్షియంట్ హిబ్రూ తీసుకురండి. దాని ఇంగ్లీష్ పదాలు అచ్చంగా చదవాలి. దాని ఇంగ్లీష్ పదాలకు ఎన్ని అర్థాలు తెలియపడాలా, ఎబ్రి పదాలే చదవాలి. అందుకని పైపైన మిడిమిడి జ్ఞానంతో అది వేరే మనకి సంబంధించింది కాదులేండి. నేను ఒక మాట చెప్తాను. మరి ఇప్పుడు పృథ్వీ గారు చెప్తున్నారు, ఆయన 39వ వచనంలో 2 నెలలు ఆమె తన తండ్రి వద్దకు తిరుగు రాగా అతడు తాను మొక్కుబడిని చొప్పున ఆమెకు చేశాను. ఏం చేశారో మీకు తెలీదు, ఆమె కాల్చారో తెలీదు, ఆమెను ప్రతిష్ఠించారో తెలీదు, ఆమెను చేశాను అంది. ఒక సస్పెన్స్ ఎరగలేదు అట. మరి ఒకవేళ దాని బలి చేస్తే పురుషుని ఎరిగితే ఎరగపోతేటండి. ఈ 2 నెలలు ఆమె ఏం చేసింది? చనిపోతే మరి ఈ లైన్ ఎందుకు రాయబడుతుంది? కాబట్టి ఆమె చనిపోలేదు, కాల్చినట్లు ఎక్కడ మనకు కనబడదు. కాబట్టి మీ ఆర్గ్యుమెంట్ ఈజ్ నాట్ వ్యాలిడ్. థ్యాంక్ యూ సార్. మీ టైం ఓవర్ సార్. రాదు సార్, మీ టైం ఓవర్ అయిపోయింది. నేను తీసుకుంటానండి. వాళ్ళు పెట్టింది కొంతమంది అండి. రెండే మాటలు సార్. చెప్పండి. ఈయన హిబ్రూ తెలుసుకోనుండి స్టేట్మెంట్ ఇవ్వాలి, ఏదో మిడిమిడి జ్ఞానం అది ఇది అని చాలా మాట్లాడాడు. మరి ఫస్ట్ ఈయనకు వచ్చా హిబ్రూ భాష, మరి ఈయనకు రాకుండా ఈయన ఎలా చెప్తున్నాడు? అది అలా కాదు. ఆగండి సార్, ఒక్క సెకండ్. కాదు, ఇది మనకు ఇప్పుడు పండితుల్ని తీసుకొని వచ్చినప్పుడే నేను చెప్తానండి అన్న. ఈయన ఎట్లా ఇప్పుడు ఇక్కడ కాదు తెలుగు భాష హిబ్రూ సంగతి పక్కన పెట్టేద్దాం. పాయింట్ కౌంటరింగ్ అండి. తెలుగులోనే ఉండాలంటారు, కానీ మరియు అని స్పష్టంగా ఉంటే దాన్ని మరియు అని అనకుండా లేదా 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 అని అంటారు. తెలుగులోనే మాట్లాడతా స్పష్టమైన వక్రీకరణ. మరియు లేదా ఎన్నటికీ కాదు తెలుగు భాషలో, మనం అందరికీ తెలుసు. ఓకే, కానీ మరియుని లేదా అన్నారు. ఇంకా ఏం జరిగిందో మనకు తెలియదు, ఆయన ఏం చేశాడో మనకు తెలియదు అన్నలా. ఇలా చేస్తానన్నాడు దహన బలిగా. ఇక్కడ ఏమనుంది చివర్లో? ఏడా మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున ఆమెకు చేసిన. ఏమని మ్రొక్కున్నాడు? దహన బలిగా ఇస్తాను అని చెప్పేసి. వేరే రకంగా ఏది లేదు. ఓకే, A=B, B=C అంటే A=C అన్నమాట. ఇంకా వేరే ఏం లేదన్నమాట. ఆమె పురుషుడిని ఎరిగిందా ఎరగలేదంటేనే ఎరగకుండానే చచ్చిపోతుంది. అందుకే ఏడ్చింది. అరే, చచ్చిపోయే కాడికి పురుషుడిని ఎరిగితే ఏంటి, ఎరకపోతే ఏంటి, ఎందుకు ఏడుస్తుందని అంటారా? అర్థం ఉంది. యెహోవా నరుల్ని సృష్టించినప్పుడు మొట్టమొదటిగా చెప్పింది ఏంటి? మీరు ఫలించి అభివృద్ధి చెందండి, భూమిని నింపండి అని. ఫలించకుండా చస్తంటే ఏమవుతుందండి? ఏడవకి ఏం చేస్తారు? నాకు అర్థం కాల. ఫలించకుండా చస్తంటే ఏడ్చింది అందుకు. నేను ఫలించకుండానే చస్తున్నాను, యెహోవా దగ్గరికి వెళ్తాను, ఆయన ఆజ్ఞను తప్పానని చెప్పి ఏడిచింది. ఈయన ఎందుకు ఏడిచాడు? నా కూతురు చచ్చిపోతుంది, నేను ఏదో వచ్చింది అనుకున్న గొర్రె మేకో నా కూతురు వచ్చింది అని చెప్పి ఈయన బట్టలు జింపుకున్నాడు. బతికుంటే బట్టలు జింపుకోరండి, ఎదురుగా కనిపిస్తా ఉండిద్ది. కానీ మనం హీబ్రూలోకి వెళ్ళొద్దు, తెలుగులోనే ఉందాం. కానీ తెలుగులో ఉన్నది చదవంగా మనం. దమ్ముంటేనండి ఛాలెంజ్ చేసి చెప్తున్నా, దీన్ని మరియు అని చదవమనండి. తెలుగు చదువుతున్నాం కాబట్టి, అంతేనండి. లేకపోతే ఇంక అనవసరం అండి. మరియు అని ఉన్నప్పుడు దాన్ని వక్రీకరించి లేదా అంటే ఇంక అనవసరం ఇక్కడ నుంచి వెళ్దాం. ఒక్క మాట అండి, ఇప్పుడు మనం ఏదో మిడిమిడి జ్ఞానంతో చెప్తున్నాం అంటున్నారు. నాకు తెలిసి వీళ్ళకి ఆ మిడిమిడి జ్ఞానం కూడా లేదు, మొత్తం అజ్ఞానమే ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మరి తెలుగే తీసుకోవాలనుకున్నప్పుడు మరియు అని క్లియర్ గా ఉన్నప్పుడు లేదా అనే లేని పదాన్ని ఫుట్ లో 90 రాసుకోవచ్చు అండి. మీ వక్రీకరణ కోసం ఫుట్ లో ఎవరు రాశారు? పరిశుద్ధ రాసిందా ఫుట్ లో? ఇక్కడ ఎవరు రాశారు? ఫుట్ లో మీరు ఏదో రాసుకొని అంటే తెలుగు భాషనే మార్చేస్తారా? మరియు అనే పదానికి లేదా అనే పదం వర్తించిద్దా? మరియు లేదా అనే 2 పదాలు ఒకే మీనింగ్ ని ఇస్తాయా? ఒకే అర్థాన్ని ఇస్తాయా? ఎక్కడుంది? ఏ తెలుగు పండితుడితోటి అని చెప్పగలుగుతారు?
తెలుగుని మాట్లాడతారు కానీ మహానుభావులు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించున్నాను, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలో దేనిని కలుపకూడదు, దేని నుండి దేనిని తీసివేయకూడదు అని చెప్పేసి అంటే ఏకంగా పదాన్నే మార్చేశారు గొప్పోళ్ళు. లెఫ్ట్ లెగ్తో తన్నారండి యెహోవా ఆజ్ఞని. యెహోవా ఆజ్ఞని తమితే ఏమైందో తెలుసా? పాపం, ఘోర పాపం. యేసు కూడా డేర్ చేయలేదు దానికి. నా ఇర్మియా 8:8 కూడా ఉంటుంది. ఇర్మియా 8:9 ఉంటుంది, నీట్ గా చాలా రాయబడింది. చోట్ల ఉంటుందండి. దాని ఎందుకు యేసు ప్రభువు కూడా డేర్ చేయలేదండి. నేను పొల్లు కూడా దీనన్నాడు ఆయన, నేను నెరవేర్చడానికే వచ్చానన్నారు. కానీ ఇక్కడ మరియు అని ఉంటే లేదా చేశారు. తెలుగు కంటాలి మళ్ళీ మరియు చూసుకోండి సార్, టైం దాన్ని అయింది అని కదా అంటే క్లియర్ గా ఏం అర్థం వచ్చింది? నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఏ తెలుగు పండితుడితోటైనా వీళ్ళు మరియు అనే పదానికి లేదా అనే అర్థం కూడా వచ్చింది అని చెప్పి ఇమ్మనండి. అంటే వీళ్ళ స్వార్థానికి భాషనే మార్చేస్తారా? తెలుగు భాషకే తెగులు పట్టిస్తారా? ఓకే సార్, కాపరి గారు మీ టైం అయింది. నెక్స్ట్ రాజు సార్ గారు, మీరు ఏదైనా మాట్లాడాలి, ఓకే మీరు ఓకే చెప్పేది ఓకే చెప్పండి సార్. సార్. ఓకే సార్, దమ్మున్నోడు ఎవడైనా బైబిల్లో అక్కడ రాయబడిన దాని ప్రకారం చదివితే బైబిల్ అర్థమైద్ది. ఛాలెంజ్ చేస్తున్నాను నేను. బైబిల్లో ఉన్నది తీసి మరీ అని చదవాలి. అక్కడ రాయబడ్డ బైబిల్ లేదా, అది పరిశుద్ధాత్మ ద్వారా రాశారా? ఉన్నది చదవాలి బైబిల్ని. వేరే గ్రంథాలు వేరే వాటిని కూడా ఉన్న పదాలు తీసి చదవమంటే ఏం చదువుతారు? దమ్మున్న మగోడు అయితే ఛాలెంజ్ చేస్తున్నా, అక్కడ బైబిల్ లేదా అని చదవాలి. అక్కడ ప్రతిష్ఠిత మగును లేదా దహన బలిగా అర్పిస్తానని రాయబడింది. లేదా అంటే ప్రతిష్ఠితమైనవి ప్రతిష్ఠితమవుతాయి, దాన బలికి ఇచ్చేయి దాన బలికి ఇస్తాయి. బైబిల్లో దేవుడు నరబలిని కోరుకోలేదు. ఈ భూమి మీద పుట్టిన ఎవడైనా బైబిల్లో దగ్గరికి వచ్చి కాలగర్భంలో కలిసిపోయారు. అతిక్రమణ పాపము యెహోవా చెప్తున్నాడు, మీరు అతిక్రమణ దాటకండి. అన్నాడు ఇట్ట అన్నాడు. అలా కాదు, అలా కాదండి. అతిక్రమణ పాపము అయిపోయింది. మీరు పద్ధతి కాదు. 5 ఏళ్ల నుంచి నన్ను ఎవరు ఏం పీకలేకపోతున్నాడు. ఆ పదాలు 5 ఏళ్ల మీరేం నుంచి పీకాలి? నన్ను పీకినోడు నువ్వేం ఎవరు పీకాలి? లేరు కానీ పీకాలి కానీ క్రైస్తవులు ఈ ఏం వద్దులే. పీకాలి కానీ బాలాజన్న, ఇక నోరు బాలాజన్న, చక్రధారి గారు ఆయన ఏం పీకుతాడు కానీ క్రైస్తవాన్ని ఎవరు ఆపలేకలే కానీ ఇది 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 పంకిలే కానీ నేను ఇది 5 ఏళ్ల నుంచి దాని జోలికి ఎవడు వస్తానే ఆపగాడు? ఉన్నాను. అసలు క్రైస్తవ ఆపే మగోడు భూమి మీద నన్ను ఎవరు పీకినోడు ఏం లేదు. పడాల్సిందే. ఛాలెంజ్ చేస్తున్నా బైబిల్లో రాయబడిని రాయనట్టు చదవాలా. సార్ మీ ఇద్దరిని మ్యూట్ అక్కడ చేశాను నేను, అక్కడ కానీ ఒక్క నిమిషం రంగా, అక్కడ ఏముందో అదే చదివేము. అన్న ఆయన మరియు టైం అనే అయిపోయింది, ఉన్న ఆయన చోట టైం ఈయన అయిపోయింది, లేదు అని తెచ్చి ఆయన పెట్టాడు. టైం అయిపోయింది. ఈ సమయాన్ని పరిగణన సరే అన్న, మనం తీసుకోమాకండి. మాట్లాడాం కదా. ఇది ఎనిమిదోసారి ఆయన టైం అయిపోయింది బాలాజీ అన్న. 8వ ధిక్కరణ చేశాడు. 8వ సారి 8 టైమ్స్ ఇప్పటికి. మాట్లాడండి, ఎజ్రా గారు మాట్లాడండి. అలా కాదండి, మీరు ముక్కోడు బైబిల్ లేదు మిడిమిడి జ్ఞానం అన్నప్పుడు మిడిమిడి జ్ఞానం అన్నప్పుడు ఉండాలి ఇంగితం. మిడిమిడి జ్ఞానం అన్నప్పుడు ఉండాలి ఇంగితం. మాట్లాడినప్పుడు ఒకసారి కూడా మేము మాట్లాడాలి. ఎన్నిసార్లు మాట్లాడుతున్నాం? మధ్యలో రాకూడదు రాజు కదా. గారు ఇది 9 సార్లు మాట తప్పాడు. దోషని దిగుతున్నారు. వాళ్ళ కంటిన్యూ చేయమన్నా. ఇంక అయిపోయిందిలే, ఇంక వెళ్ళిపో నువ్వు. సబ్జెక్ట్ మీద అయిపోయింది, నీ కంటిన్యూ పని చేయమన్నా. అయిపోయింది, వెళ్ళిపో సబ్జెక్ట్ ఇంకా. నోర్మే ఎంతసేపు జ్యోతుల పక్కన పోస్ట్ ఎన్నిసార్లు వస్తావు? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మ్యూట్ చేయి రంగా. రంగా కొద్ది మ్యూట్ చేయి, వాళ్ళకి అవకాశం ఇవ్వండి సార్ వాళ్ళకు. లేదు, ఆల్మోస్ట్ అలా అతని బ్యాక్ స్టేజ్ లో పెట్టాను. అన్న ఎజ్రా అన్న, నేనేమి ఇక్కడ ఇంకోటి, మీరు అట్లా మాట్లాడకూడదు, ఏ నోరు మూయ్ అని ఇంతవరకు ఎవరు అట్లా అనలేదు. ఇక్కడ మీరే ఫస్ట్ తప్పుగా మాట్లాడారు. అది మీరు కావాలంటే లైవ్కి వెళ్ళి ఎన్నికెళ్ళి చూసుకోవచ్చు. ఓకే, నా తప్పలేదు. టైం వేస్ట్ అవుతుంది రంగా, టైం వేస్ట్ అవుతుంది. సార్ కంప్లీట్ చేయండి ఆయనతో. సార్ కానివ్వండి. తిట్టడానికి పురుగులుపుతాడు, తీసుకొస్తాడని చెప్పి నీ పొద్దునే చెప్పా. 10 సార్లు ఇప్పటికి మాట్లాడలేదు బాలాజీ గారు. 10 సార్లు మాట్లాడలేడు ఇప్పటికి. అయినా కూడా పొద్దున మనం మాట్లాడుకున్న డిబేట్ ఏంది? వాడు అది కాదండి. ఇప్పుడు మీకు అవకాశం ఇచ్చాం కదా, మీ అవకాశం మాట్లాడండి. మీకు అవకాశం ఇచ్చాం కదా, మీరు మాట్లాడండి. సార్ మీరు మాట్లాడండి. సార్ మీరు మాట్లాడండి, క్లోజ్ చేస్తాం. సార్ మీరు అడుగుతున్నాను. సార్ మీ టైం తీసుకొని మీరు మాట్లాడండి, ఇంకా క్లోజ్ చేస్తాం. సార్ టైం కూడా ఎక్కువ.
బైబిల్ చేస్తాను, గ్రీక్ బైబిల్ చేస్తాను అని చెప్పి అంటే తప్పుడు వాదన. అది బైబిల్ అక్కడ ఏముంది మరియు లేదా మాట తెలుగు బైబిల్లో ఉందండి. ఉంది. తెలుగు బైబిల్లో మనం డిస్కస్ చేస్తున్నాము. ఎబ్రి బైబిల్ చేద్దాం, ఎబ్రి బైబిల్ పెట్టుకుందాం. అది ఎప్పుడు పెట్టుకుని చెప్పండి. తెలుగు బైబిల్లో గురించి మాట్లాడదాము, చదువు వినిపిద్దాము. అందుకని ఈ టైం వరకు తీసుకోమని మీరంతా డిఫెన్స్ లోకి వెళ్తున్నారండి. అరే ఇజ్రా కాదు, కొత్త నిబంధన ఎందులో రాశారా? గ్రీక్ లో రాయలేదా? మ్యూట్ చేయకండి, దీని అమ్మ మ్యూట్ చేయకండి. అరే ఇజ్రా, గ్రీక్ న్యూ బంధన కొత్త నిబంధన గ్రీక్ లో రాయలేదా? పాత నిబంధన హిబ్రూలో రాయలేదా? ఈ అమ్మ ఏంద్రా నువ్వు మాట్లాడేది? చివరిలో రంగా గారి సంతోషం వేస్తుంది. ఎంతసేపు మాట్లాడుతున్నా కూడా తీసేయాలి. రంగా గారి బలి అలా కాదండి, అలా కాదండి. చెప్పేసి వెళ్ళిపోండి. మీరు చెప్పదలుచుకునేది చెప్పండి. అందుకే నేను బ్యాక్ పేజ్ లో పెట్టానండి. చక్రధారి చూసారా? చక్రధారి గారు చూసారా? నేను పొద్దున్న చెప్పింది నిజమైంది. దయచేసి బైబిల్లో లేదనుంది కాబట్టి ఆమె దాని పని కనిపించలేదు. తీసేయండి చక్రధారి గారు, ఇంక తీసేయండి, ఆపేయండి. రంగా ఇంక ఆపేసేయండి. ఇక్కడ మరియు అనే పదాన్ని లేదు లేదు లేదని చాలా చాలా అందంగా వక్రీకరిస్తున్నారు. ఇంక చాలు గాని ఇంక ఆపేసేయండి, వాళ్ళని తీసేయండి. ఇంకా పాడిందే పాడరా పాసిపల్లి దాసరి, టైం వేస్ట్. తీసేయండి రంగా, ఆపేసేయి. ఇంకా నాకు ఒక మినిట్ ఇవ్వండి సార్ టైం. ఒక్క మినిట్ ఫైనల్ గా వాళ్ళు ఏదో చెప్పి క్లోజ్ చేద్దాం. నేను అవసరం లేదు, పృథ్వీ గారు చెప్పేసిన క్లోజ్ చేయండి. రాజు గారు వెళ్ళిపోతున్నా, చాలే మర్యాద. చివరిలో రంగ భలే మర్యాద చేశాడు. 2 నిమిషాలు అతను తిడుతున్నా కూడా అతన్ని మీట్ చేయలేదు, తీసేయాల. 2 నిమిషాలు తిట్టించి తీసేశాడు. నాకు తెలిసి పుస్తకం పొద్దునదే చెప్పాను నేను. ఇది మతం మొదలు బూత్ బ్యాచ్, బూత్ చామని చెప్పాను. వీడు చాలా మాటల మధ్యలో మెల్లమెల్లగా జారి మనం అడిగేసరికి అయిపోయింది. బాగానే జరిగింది. పృథ్వీ గారు మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. వీడిది కుక్క బుద్ధి అండి, ఎజ్రా గారిది కుక్క బుద్ధి. వీడు బయట పెట్టుకుంటాడు. బలి అక్కడ చేసినట్లు మాత్రం లేదు. ఇంకా ఆపేసేయండి. ఎలాంటి సార్ మీరు ఈ సోళ్ళు చెప్పారు ఇప్పుడు దాకా, మీ సోళ్ళు చాలా ఇంకా ఆపేసి వెళ్ళిపోండి. మధ్యలో మాట్లాడింది కానీ రంగాయని మీట్ చేయి. వాడు మనిషి కాదు, మంచి మర్యాద తెలియదు వాడికి. మధ్యలో మిడిమిడి జ్ఞానం అని చెప్పి తెలియదు, ఇష్టం వచ్చినట్టు మేము అడిగేసరికి తిరిగి కార్డు ప్లే చేస్తున్నాడు. నాకు ఇవ్వండి సార్. ఒక్క నిమిషం చెప్పేస్తానండి. చూస్తున్న వాళ్ళండి, మీరు జస్ట్ ఆలోచించండి. మీకు నాకు తెలుగు వచ్చు, రైట్? మరియు అనే దానికి అర్థం మీకు నాకు అందరికీ స్పష్టంగా తెలుసు. ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న మరియునే వక్రీకరించి లేదా అని చెప్పి దాన్నే పుట్టుకొని ఏలాడారు చివరి దాకా కూడా. దీని అర్థం ఏంటి? ఇక్కడ ఉన్నది చదవరండి వాళ్ళు ఏది కావాలో వాళ్ళకి అదే చదువుతారనమాట. ఏమాత్రం సిగ్గు లేకుండా చదువుతున్నారు. మొహమాటం లేకుండా చెప్తున్నా, ఈ పదం నేను వాడడానికి ఎటువంటి జంకట్ లేదనమాట. ఏమాత్రం షేమ్ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చదవాలని అంటానే ఉన్నది తప్పించి అంతా చదువుతున్నారు అనమాట. మరియుకి లేదాకి నక్కకి నాకలో అనుకున్న తేడా ఉంది, కానీ మరియుని తీసేసి లేదా పెట్టారు. మీరు ఆలోచించండి. రేపు హీబ్రూలోనే డిస్కషన్ చేశామనుకోండి ఊరక. మీకు తెలియదు హీబ్రూ, నాకు తెలియదు హీబ్రూ, ఏదో పండితుడు అంటున్నారు కదా, ఆ లెవెల్ కాదు. వీళ్ళు అడ్డగోలుగా వాగినా మీకు నాకు ఎవరికి అర్థం కాదనమాట. తెలుగులోనే పచ్చిగా సిగ్గు లేకుండా ఇంత మోసం చేస్తుంటే ఇక హీబ్రూలో వీళ్ళతో డిస్కస్ చేస్తే వీళ్ళు నిజాలు చెప్తారు అనుకుంటున్నారా మీరు? చెప్పరండి. అందుకే యేసు చెప్పిన ఒక వచనాన్నే వీళ్ళ మొఖమ్మని కొడుతున్నాను. మత్తయి 7:5 వేషధారి, ముందు నీ కంటిలోని దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోని నలుసునైనను తీసివేయుటకు నీకు తేటగా కనబడును. Thou hypocrite, first cast off the mote out of thine own eye, then you shall see clearly to cast అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట అయ్యగారు. ముందు నీ కంట్లోని భీముని తీసిపడి ఆ తర్వాత నా కంట్లోని మోటుని తీయచ్చు నువ్వు. అంతేనండి. వీళ్ళతో డిబేట్ కూడా అనవసరం అండి. ఇంత పచ్చిగా మోసం చేసే వాళ్ళతో ఏదన్నా కూడా అనవసరమే.
ఇంకోటి మీరు సార్, చెప్పిన మధ్య దానికన్నా మధ్యలో పృథ్వీ అన్న రెచ్చగొడుతున్నాడు. అంటే అతను కేవలం తిట్టించుకోవాలని కావాలనే రెచ్చగొడుతూ వీళ్ళు మీరు అజ్ఞానులు, చివర్లో మిడిమిడి జ్ఞానం. తొందరపడ్డారండి. అసలు ఆగుంటే చివర్లో బాగా వడ్డించి పంపించేయచ్చు అన్నమాట. అవును. ఉమ్. ఇంకోటి అన్న, నువ్వు చెప్పావు కదన్నా ఇంతకు ముందు, దానికే కూడా నీ కంటిలో దూలం ఎంచక ఎదుటివారి కంటిలో నలకని ఎందుకు ఎంచుతావు అంటాడు కదా దీనికి. అంటాడు. అది కూడా ముందు నీ కంట్లోంచి దూలం తీసేయమంటారండి, ఆ తర్వాత దూలం ఎదుటివాడి తీసి కంట్లో నలకని తీద్దులే అని. వేషధారులు అండి వీళ్ళందరూ ఆది నుండి కూడా అబద్ధీకులేనండి, సర్ప సంతానం. మామూలు చిల్లంగితనం చేయరు తెలుసా. ఇప్పుడు మీరు స్పష్టంగా చూశారు చిల్లంగితనం ఎలా ఉంటుందో. పృథ్వీ గారు, మరియు అంటే దాన్ని పృథ్వీ లేదా గారు, అన్నారా? ఇందులో మాస్టర్ రాజు ఒక రకం అండి. వీడు మాత్రం పరమ పనికిమాలిన వెధవండి. వీడు అయిపోతున్నాం ఇక మన పప్పులు ఉడకవు అనుకున్నప్పుడు వీడు ఇక మెల్లగా గేమ్ స్టార్ట్ చేస్తాడు, రెచ్చగొడతాడు అవతల వాళ్ళని. అంటే ఎజ్రా గారిదండి, స్టేట్మెంట్లు ఇస్తుంటాడు. ఎజ్రా గారిది మహా చిల్లంగితనం అండి. ఆయన నిజంగా అబద్ధీకుడు అండి. మామూలు కూడా ఆయన నిజంగా సర్ప సంతానమే. ఆది నుండి కూడా అబద్ధాన్ని పరమ పోరంబోకు అండి, పరమ పోరంబోకు. ఆ జిల్లాకే పెద్ద పోరంబోకు ఎవడన్నా ఉన్నాడంటే లైవ్ క్లోజ్ చేయి, వెనక మాట్లాడుకుందాం కావలిస్తే లైవ్ క్లోజ్ పాల్గొంటాను. భార్గవ్ గారు, ఈ బిట్ నేను పెట్టుకోవచ్చా ఛానల్లో కొంచెం రేపు? పెట్టుకోన్నా, తీసుకోన్నా. ఓకేనండి. కాపర్ గారు చాలా థ్యాంక్స్ అండి. ఉన్నారా? ఉన్నానండి. నేను యాక్చువల్లీ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, అంటే సమన్వయకర్తగా ఉందామని నేను వచ్చాను అనమాట. స్టార్టింగ్ లో నేను 3-4 ఇంట్లు ఇచ్చాను. కొంచెం గట్టిగా మాట్లాడరా, కొంచెం వాయిస్ తక్కువ వస్తుంది. జస్ట్ రంగా 1 గంట అయింది. రంగా క్లోజ్ చేయి. ఆయన ఏదో చెప్తున్నారు. ఒక నిమిషం, సంజయ్ గారు ఏదో చెప్తున్నారు. ఏం లేదు సార్, పృథ్వీ గారు, నాకు ఈ వేరే ఈ రిఫరెన్స్ తోటి ఏటితోటి అవసరం లేదండి. ఈ 30, 31, 39 ఈ మూడే చాలు. ఈ మూడిటికి ఏం అర్థం చూసేస్తుంది, అంతే, అయిపోయింది. అక్కడ క్లియర్ గా క్లారిటీగా ఉంది. వీడు పదే పదే అక్కడ ఉన్నట్టుగా చదవాలంటాడు, వీడు మాత్రం చదవడు. దానిని అనే మాట దహన బలిగా దాన్ని అర్పించేదను దాన్ని అనేదాన్ని కట్ చేస్తాడు. మళ్ళీ లేదు, మరియు అనే దగ్గర లేదు అని తీసుకుంటాడు. దీన్ని ఏమంటారంటే గుంట తెలివితేటలు అంటారు. అంటే వీళ్ళ స్వార్థం. గుంట తెలివితేటలు కాదండి, దాన్ని చిల్లంగితనం అంటారు. బైబిల్లో ఉంది భాష బ్రహ్మాండంగా. అంటే వీళ్ళ స్వార్థం కోసం తెలుగు భాషకే తెగులు పట్టించేస్తారు వీళ్ళు. జారత్వం అండి. ఒక్క మాటలో చెప్పాలంటే విచారం చేస్తున్నారు సార్, అంతే. పృథ్వీ గారు, నా వాయిస్ వస్తుందా ఇప్పుడు అందరికి? వస్తుందండి. నేను యాక్చువల్లీ స్టార్టింగ్ లో ఇదే అన్నాడండి, మరియు అక్కడ ఫుట్ నోట్ లో లేదు అంటే మన చౌదరి గారు అవన్నీ తీసుకోకూడదు అంటే అప్పుడు తప్పైపోతుందన్నారు. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశా, ఐదర్ ఆర్ నైదర్ నార్ అని 2 ఉంటాయి వొకాబులరీలో. ఇక్కడ ఆర్ అనే వర్డ్ లేదు, అక్కడ అండ్ అని ఉంది. అండ్ అంటే రెండింటికి సంబంధించింది. అక్కడ వాడు ఏదైతే ప్రామిస్ చేస్తాడో అది నెరవేరుస్తానని చెప్తున్నాడు, అంతేగాని దేవుడు అడిగాడు ఇవన్నీ కాదు అని చెప్పా. నేను మనోడికి హింట్లు కూడా ఇచ్చా, మన రంగం మిస్ చేశాడు. అక్కడ అయిపోయింటే క్లియర్ అయిపోతుండే. అక్కడ ఊరికే అనవసరంగా ప్రొలాంగ్ చేసాము సార్. నేను బస్సులో ఉన్నాను కాబట్టి వాడు బతికిపోయాడు సార్. వాడు నేను రన్నింగ్ లో ఉన్నా, లేకపోతే వాడి చర్మం ఒలిచేవాడిని. నేను బస్సులో ఉన్నాను, అందుకే ఈ రోజు నేను ఉన్నా గానీ లైవ్ లో వాడు 2 గంటల సేపు, నేను వచ్చిన తర్వాత 2 గంటల సేపు ఉండగలిగాడు. ఏంటోనండి మన రంగా అసలు కాదు, నేరేటివ్ ని ఇజ్రా డిక్టేట్ చేస్తున్నాడు సార్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఫస్ట్ నుంచి చూసాను. ఇజ్రానే మొత్తం ఈ యొక్క డిబేట్ ఒక నేరేటివ్ ని
డిక్టేట్ చేశాడు. ఆడొక వాక్కు చాతుల్యం, లేకపోతే మీరు వాళ్ళని ఏమీ అనకూడదన్నో నాకైతే తెలియదు కానీ మొత్తం వాడి డిక్టేట్ చేశాడు సార్. అది మాత్రం క్లియర్ గా అర్థం. హరిశ్చంద్ర గారు ఎందుకంటే పిలిచినాము, మనమై ఆహ్వానం చేసినాము, వాళ్ళు వస్తామన్నారు, మనం గౌరవించాలా, మనం వాళ్ళకు టైం ఇవ్వాలా, సార్ ఎంతవరకు మనము టైం గౌరవించాలి సార్? తీసుకోవాలా అనే ఆ ఎంతవరకు ఉద్దేశము గౌరవించాలి? మనది. సమంజసంగా అందరం అరగంట కలిసి చేసుకోవాలని మన ఉద్దేశము. కానీ చర్చ ఏమంటే దీర్ఘంగా పోతుంది, పాయింట్ వైజ్ ఓరుకోరు ఆర్గ్యుమెంట్లు బాగా సాగుతున్నాయి అని మేము ఆ రకంగా చక్కగా సాగుతుంది అని అనుకున్నాము. సరే కొన్ని లేదు, అవాస్తరాలు వాడే డిక్టేట్ చేశాడు సార్. ఇజ్రాయెల్ ఆడే డిక్టేట్ చేశాడు. మీరు ఒకసారి చూడండి మళ్ళా. వాళ్ళు చేసిన దానికి మన వాళ్ళు డిఫెన్సివ్ వెళ్ళారు. పోనీలేండి హరిశ్చంద్ర గారు, పోనీలేండి. ఆడ కోరం పోగ్గాడు, ఆడెవడు లెక్కేసుకోరు కానీ ఆడ వేస్ట్ గాడు, ఆడ పీకింది ఏమి లేదు. ప్రేక్షకులకు అర్థమైతే చాలు మనం చెప్పింది. అదేనండి. ఆడేం మరియు పీకింది లేదు, పృథ్వీ గారు నాకు సేమ్ క్వశ్చన్ వచ్చింది, అడగాలనుకున్నాను. అది డిస్కషన్ జరుగుతుందని నేను అడగలేదు. మరియు లేదా అది మనోడు మాస్టర్ రాజు మరియు అన్నది లేదా రెండు ఒకటే అని చెప్పాడు ఒక మధ్యలో డిస్కషన్ ఉన్నప్పుడు. అదే సేమ్ మరియు లేదా అన్నది తెలుగులో రెండు ఒకటేనా కాదండి, అన్నది నాకు క్వశ్చన్ అండి. ఎంతలా బొంకుతారంటే అమ్మ అన్న నీ అమ్మ అన్న ఒకటే అంటారండి వీళ్ళు దానికి కూడా ఏమాత్రం తగ్గరు, వెనకాడరు. వీళ్ళకి సూట్ అవుతుంది అనుకుంటే ఒకటే అంటారు. రంకు నేర్చినమ్మ బొంకు నేర్చింది అంతే మరి. మళ్ళీ వచ్చినప్పుడు ఏంటంటే లైవ్ లో పతివ్రత అంట పరమాన్నం వండితే తెల్లారేదాకా చల్లారలేదనే లెవెల్లో బిల్డప్ ఇస్తారు. కానీ పాము దూరింది అనుకోండి పతివ్రత ఇంట్లోనికి, ఎవడో దూలం మీద నుంచి దూకి చంపాడంట. అట్లుండిద్ది అనమాట దొరికినప్పుడు. దొరుకుతారండి ఖచ్చితంగా, మీరు వెతకాలే గాని. మీరు ఒక ఛాలెంజ్ చేశారు. మీరు ఆ ఛాలెంజ్ దేనికి చేశారు? ఈ విషయం మీద ఎవరు వచ్చినా సరే అని మీరు ఛాలెంజ్ చేశారు. దానికి పిసికేసుకొని ఎన్ని మాటలు మాట్లాడాడు. మరి అంతకు ముందు మీకు అసలు తెలీదు, మీకు అర్థం కాలేదని స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ మీరు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని ఇలాంటి ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు వీడి బుద్ధి అంటే ఏ పెంటగా తింటున్నాడు వీడప్పుడు? కాదు సార్, నేనేమన్నాను ఒకటే మాట, దమ్ముంటే ఉన్నది ఉన్నట్టుగా చదువుతున్నా అన్నారు కదా, ఉన్నది ఉన్నట్టుగా దీన్ని మరియు అని చదవండి అన్న. చదవలేకపోయారండి, వాళ్ళ వల్ల కాదు సార్. అది ఉన్నది ఉన్నట్టుగా చదవాలంటారు మళ్ళీ, అదో విడ్డూరం, దరిద్రం. అదే వాళ్ళు మరి లేదా అని చదివినా కూడా ఒకటే అవుతుంది అనమాట. నిజంగా సిగ్గు అన్ని ఎగ్గు అన్ని వదిలేశారండి వీళ్ళు. ఎప్పుడో ఏనాడు సంతోష్ అన్న కూడా ఇదే మాట అన్నాడు అన్న. అక్కడ లేదా అని లేదు ఈడ, కానీ మరియు అని చదవలేదు ఎందుకు అని కూడా అడిగాడు, డౌట్ అడిగాడు. ఇదే పాయింట్ వెళ్ళి ఎత్తాడు. మీరు వచనంలో పదం వదిలేసి పుట్ నోట్ లో పదాన్ని తెచ్చి చదవాల్సిన అవసరం ఏంటి? వచనంలో ఏముంది అదే చదవాలి కదా. కాదండి, వాళ్ళకి ఏమన్నా పైత్యం చేసి రాశారా అండి మరియు అని? వాళ్ళకి తిక్కలేసి రాశారా? అది ఎందుకు రాశారు? ఇంగ్లీష్ లో మళ్ళీ మొన్న ఒకటండి ఇట్లానే నేను అంతా నెరవేర్చానని ఏసి చెప్పాడు కదయ్యా, ఆయన నెరవేర్చిన ఆజ్ఞలు చాలా ఉన్నాయి కదా అంటే ఇంగ్లీష్ లోకి వెళ్ళారు. ఇంగ్లీష్ లో ఎలా ఉంది చూడని. వీళ్ళకి సూట్ అయినప్పుడు వీళ్ళు ఇంగ్లీష్ లోకి కూడా వెళ్తారండి. ఇక్కడ ఇంగ్లీష్ లో ఏముంది చూడండి పక్కన, మరియుకి ఇదిగోండి అండ్. ఇప్పుడు మాత్రం వెళ్ళకూడదు సార్, ఇప్పుడు ఇంగ్లీష్ లోకి ఇప్పుడు వెళ్ళకూడదు. అయ్యో, అర్ధగంట ఆర్గ్యుమెంట్ జరిగింది నిన్న. ఆ వచనానికి 20 అది చదువు అబ్బా ఇంగ్లీష్ లో చదువు అనే దానికి అర్ధగంట ఆర్గ్యుమెంట్ జరిగింది ఆడ. అస్సలు ఒప్పుకోలేదు ఎజ్రా, అస్సలు చదవరా ఎజ్రా ఒప్పుకోలేదు. ఆయన అన్ని వదిలేస్తేనే ఇట్లా తయారవుతారండి జనాలు. మరి ఏంటి సార్ ఈ దరిద్రం, ఈ చిల్లంగితనం ఇసుగు పుట్టింది సార్ నా నిజంగా. ఏం మనుషులో గాని కాదు, వచనం తేడా కొందని ఒప్పుకుంటే కొంపలేమన్నా మునుగుతీ బొచ్చెడు తేడాలో ఉన్నాయి అన్నట్టు అట్ట అనుకుంటే బైబుల్లో. బొచ్చెడు కాదన్న గంపడు ఉన్నాయి, ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి. బొచ్చెడు కంటే గంపల కంటే బొచ్చెడే ఎక్కువ అంటావా? సారీ. మళ్ళీ వీడు అక్కడ ఉన్న వచనాన్ని ఉన్నట్టుగా చదవకుండా బూతులు
లలిత జ్యువెలరీ ఓనర్ చెప్పినట్టు డబ్బులు ఊరికే రావని బూతులు కూడా ఊరికే రావు. ఇదిగో ఇలాంటి చలంగా పనులు జాగ్రత్తం చేసినప్పుడే బూతులు వస్తాయి. ఇప్పుడు చేసినప్పుడు బూతులు కాదు. నీ వాయిస్ బ్రేక్ అవుతుంది నిన్న. నా చైనా భాష వస్తుంది, చైనా భాష వస్తుంది. చింగ్ చాంగ్ పింగ్ అంటుంది నీ వాయిస్. రంగా గారు లైవ్ క్లోజ్ చేద్దామా? క్లోజ్ చేద్దాం. ఓకే, అందరికి జై శ్రీరామ్, భారత్ మాతకి జై. ఇక్కడ వచ్చేసి రామదూత ఛానల్ ప్లస్ మన భార్గవన్ ఛానల్లో రెండింట్లోనూ లైవ్ చేశాము. ఈ లైవ్ చక్కగా నడిచిందని నేను అనుకుంటున్నాను. మరి ప్రేక్షకులు మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఎజ్రా ఏం చెప్పాడు, మేము తీసుకున్న సబ్జెక్ట్ ఏంటి, ఎజ్రా గారు చెప్పినటువంటి సబ్జెక్ట్ ఏంటి, మీరే గమనించి ఆలోచించి, మీకు తెలియకుండా ఏం లేదు. ఓకే అండి, అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతకి జై. చూసారా ప్రజలారా, ఇలా ఉంటుందండి. అందుకే గొర్రెలందు కొండ గొర్రెలు వేరయ్యా అని చెప్పేసి అంటారండి, ఊరికే కాదనమాట. సో మీరు ఇక్కడ క్లియర్గా గమనించారు. మరియు అని ఉంటే అక్కడ లేదా అని చదవాలి, లేదా అని చదవాలి అని చెప్పేసి అసలు ఊరకదే కూస్తా ఉన్నారు. చూశారు కదా మీరు. సో అక్కడ మీనింగ్ మీకు ఇప్పటిదాకా అర్థమవుతుంది. అయితే మీకు ఒక 5 minutesలో చూపించేస్తాను అనమాట. ఇది జరిగిన తర్వాత నిన్న మధ్యాహ్నం అంటే 17వ తారీఖున 17 మే 2024 మధ్యాహ్నం మాస్టర్ రాజు గారు నాకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేశారు. మీకు అది చూపిస్తాను. సో ఒక్క సెకండ్ దాన్ని చూడండి. వచ్చిందా? ఐ థింక్ వచ్చినట్టు ఉంది కదా, ఇదిగోండి ఇదే. సో వాట్సాప్లో నాకు ఫార్వర్డ్ చేశారనమాట. ఏమని అంటే నిన్న మధ్యాహ్నం పూట చేశారండి. మీరు పక్కన ఇక్కడ టైం చూడొచ్చు, 1:24 అప్పుడు. ఈరోజు 18. సో నిన్న 17వ తారీఖు అనమాట. జ్యూస్ ఈయన గూగుల్లో సెర్చ్ చేసినట్లున్నారు, జడ్జెస్ 11:39 మీనింగ్ అని చెప్పేసి. సో ఇక్కడ న్యాయాధిపతులు 11:39 అర్థము రబనిక్ యూద సంప్రదాయం యొక్క వ్యాఖ్యాతల ప్రకారం యెఫ్తా కుమార్తె బలి ఇవ్వబడలేదు, కానీ వివాహం చేసుకోవడం నిషేధించబడింది మరియు ఆమె జీవితాంతం స్పిన్స్టర్గా మిగిలిపోయింది. ఆమె ప్రభువుకు అంకితం అవుతుందనే ప్రతిజ్ఞను నెరవేర్చింది కదా. సో స్పిన్స్టర్ అంటే పెళ్లి కాకుండా మిగిలిపోయిన స్త్రీ అండి. ఓకే, ఈమె కూడా అట్లా మిగిలిపోయిందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇది ఈయన చూపించారు కదా ఆర్టికల్. నేను ఇక్కడ ఏమన్నా చూడండి, రబానిక్ యూదు సంప్రదాయం యొక్క అన్నారు. నేను మీకు జీవిష్ బైబిల్లోకే వెళ్ళి చూపిస్తాను మీకు. ఓకే, అంటే జీవిష్ స్టడీ బైబిల్ తీసి మీకు అందుట్లో ఏముందో చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదిగోండి పైన జీవిష్ స్టడీ బైబిల్ అన్నమాట. ఇది ఎక్కడ చాప్టరు? నెవీమ్ జడ్జెస్ 11:19 నుంచి 11:33 వర్సెస్ వరకు ఉందన్నమాట మనకి ఇక్కడ కామెంటరీ. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ డౌట్, ఫెర్ ఇన్ డౌట్, ఇదిగోండి చూపించేస్తాను మీకు. ఇది ద జూవిష్ స్టడీ బైబిల్ ఫీచరింగ్ ద జూవిష్ పబ్లికేషన్ సొసైటీ అనమాట. తనకు ట్రాన్స్లేషను అఫీషియల్ అండి ఇది. సో దీంట్లోకి వద్దాము. ఇక్కడ చూస్తే మీరు కింద వచనాలకి ఇక్కడ 11th చాప్టర్లో 29 to 40 వరకు ఉన్నదేంటి? వార్ అండ్ ద ఓత్ అంటే యుద్ధము గురించి, ప్రతిజ్ఞ గురించి, లేకపోతే ప్రమాణం ఉంది కదా, ఈయన ప్రమాణం చేస్తున్నాడు, దాని గురించి మాట్లాడుతున్నారు అనమాట. సో ఏమని చెప్తున్నారు ఇక్కడ మీరు చూస్తే, బిఫోర్ గోయింగ్ అవుట్ టు బ్యాటిల్ అంటే యుద్ధానికి వెళ్ళే ముందు యెఫ్తా మేక్స్ ఏ ప్రమాణం చేస్తాడు, స్టేటింగ్ దట్ ఏమంటుంది, ఇఫ్ ద లార్డ్ విల్ గివ్ హిమ్ విక్టరీ హీ విల్ మేక్ హిమ్ అన్ ఆఫరింగ్ ఆఫ్ ది ఫస్ట్ థింగ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ హిస్ హౌస్. సో ఇక్కడ ఇట్లా ప్రమాణం చేస్తున్నాడు అని చెప్తాడు. తర్వాత ఇక్కడ ఈ వచనాల్లోకి వెళ్తుందండి మొత్తం అంతా కూడా కామెంటరీ. సో ఇక్కడ మనం కిందకు వచ్చేస్తే ఇక్కడనే చూడాలి. 29 యెఫ్తా నార్త్ ఈస్టర్న్ డైరెక్షన్లోకి వెళ్ళాడు అనమాట, యుద్ధం జరిగింది ఇదంతా. తర్వాత 31లో ది ఫార్ములేషన్ ఆఫ్ ది ఓత్, ఏది ఈయన ప్రమాణం చేస్తున్నాడు కదా, ఏది వస్తే ఇదిగోండి ఇక్కడ, దెన్ వాట్ ఎవర్ ఇఫ్ యూ డెలివర్ ది అమ్మోనైట్స్ ఇన్ టు మై హ్యాండ్స్, నువ్వు అమ్మోనీలను నా చేతుల్లోకి ఇస్తే గనక ఏమంటున్నాడు, దెన్ వాట్ ఎవర్ కమ్స్ అవుట్ ఆఫ్ ది డోర్ ఆఫ్ మై హౌస్, నన్ను కలవడానికి, టు మీట్ మీ, నన్ను కలవడానికి, గొర్రెలు మేకలు కావదు కదండి కలవడానికి వచ్చేది, నన్ను కలవడానికి ఏదైతే నా ఇంటి ద్వారం నుండి బయటికి వస్తుందో, ఏంటి, ఆన్ మై సేఫ్ రిటర్న్ అనమాట, నేను సేఫ్గా తిరిగి వస్తే అమ్మోనీల దగ్గర నుంచి, షెల్ బీ ద లార్డ్స్, తనని కలవడానికి ఏమొస్తాయి, గొర్రెలు మేకలు రావు కదా, వాట్ ఎవర్, బహుశా
ఎవరన్నా అయి ఉండొచ్చు అనమాట, ఏదన్నా కన్నా కూడా. సో షెల్ బీ ద లార్డ్స్ అండ్ షెల్ బీ ఆఫర్డ్ బై మీ యాజ్ ఏ బర్న్ట్ ఆఫరింగ్. లార్డ్స్ అంటే యెహోవాకి చెందుతుంది. యెహోవాకి ఎలా చెందుతుంది? ప్రాసెస్ ఏంటి? షెల్ బి ఆఫర్డ్ బై మీ యాజ్ ఏ బర్న్ట్ ఆఫరింగ్. ఓలా అనే పదం ఉంది కదా, బర్న్ట్ ఆఫరింగ్ అనమాట. పోనీ ఇక్కడ ది ఫార్ములేషన్ ఆఫ్ ది ఓత్ ఏమని చెప్తున్నాడు? రిఫరింగ్ టు వన్ కమింగ్ అవుట్ ఆఫ్ ది డోర్ ఆఫ్ హిస్ హౌస్ సజెస్ట్స్ ఏ హ్యూమన్ రాదర్ దాన్ యానిమల్ సాక్రిఫైస్ అని చెప్పేసి. ఓకే, అంటే ఏంటి? కామెంటరీ ఇక్కడ చెప్తుంది జూయిష్ స్టడీ బైబుల్లో యానిమల్ సాక్రిఫైస్ కన్నా కూడా ఆ వచనం మీనింగ్ హ్యూమన్ సాక్రిఫైస్నే సజెస్ట్ చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఇదొకటైతే తర్వాత కింద చూడండి లాస్ట్ దాంట్లో ఏమని చెప్తున్నారు. కిందకు వచ్చేస్తే ఇక్కడ ఈమె సో ఆఫ్టర్ 2 months టైం, 2 months ఏడ్చింది కదా, దేనికి ఏడ్చింది? అండ్ బివెయిల్డ్ హర్ మెయిడెన్ హుడ్ అపాన్ ది హిల్స్. తన కన్యాత్వమును గూర్చి ఏడ్చింది. ఓకే, ఎందుకు? ఇక్కడ చూద్దాం వీళ్ళ కామెంటరీలో కూడా ఏముందో. ఆఫ్టర్ 2 months టైం, 2 నెలల సమయం తర్వాత తిరిగి తండ్రి దగ్గరకు వచ్చింది. అండ్ హీ డిడ్ టు హర్ యాజ్ హీ హ్యాడ్ వర్డ్, షీ హ్యాడ్ నెవర్ నోన్ ఏ మ్యాన్. సో ఆమెకి ఆమె ఏ పురుషుడిని ఎరగలేదు, కానీ తను మాత్రం తన తండ్రి ఈమెకి చెప్పినట్టుగానే చేశాడు. సో ఆ తర్వాత ఇజ్రాయెల్లో ఒక కష్టమైందనమాట. ప్రతి సంవత్సరము కూడా వీళ్ళందరూ వెళ్ళి 4 రోజులు సంవత్సరంకి ఆ డర్గేస్ అంటే ఒక రకంగా పోయిటరీ అండి, ఒక రకంగా కవితలు లేకపోతే పాటల టైప్ అనమాట. వాటిని పాడుకోవడము లేకపోతే వాటిని ఉచ్చరించడం కానీ పఠించడం వీటిని చేసేటోళ్ళు. ఎందుకు? ఫర్ ది డాటర్ ఆఫ్ ఎఫ్తా అనమాట. మీరు ఆలోచించండి, ఆవిడ నిజంగా బతికుంటే ఆవిడతో పాటు చదివితే అర్థం ఉంటుంది. ఆవిడ కోసం ఎక్కడికి పోయి చదవాలి? ఆవిడ బతికే ఉంది కదా, ఇంకా చచ్చిపోతే ఆవిడ కోసం చదువుతారు. బతికుంటే ఆవిడ తోటి కదా చదివేది. మరి ఆవిడేం చేస్తుంది? వీళ్ళు ఇదంతా చేస్తా అంటే 4 రోజులు తన గురించి. సో ఇది మీరు ఆలోచించాలి. మరి కామెంటరీ ఏమి ఇచ్చారు కింద? ఇక్కడ నుంచి చూడండి. మై మేడెన్ హుడ్. మై మేడెన్ హుడ్ అంటే ఏంటి? ఆమె కన్యాత్వమును గురించి ఏడుస్తానని చెప్పేసి 37లో చెప్తుంది అనమాట ఇక్కడ తండ్రితోటి. ఓకే, లెట్ దిస్ బీ డన్ ఫర్ మీ, లెట్ మీ బీ ఫర్ 2 months, నన్ను 2 నెలలు వదిలేయి. అండ్ ఐ విల్ గో విత్ మై కంపానియన్స్ అండ్ లెమెంట్ అపాన్ ది హిల్స్ అండ్ దేర్ బివెయిల్ మై మేడెన్ హుడ్ అనమాట. నా కన్యాత్వమును గురించి ఏడుస్తాను తండ్రిని అడుగుతుంది 37లో. ఇంకా 35లో ఈయన ఏమంటున్నాడు? 35 దగ్గరికి మళ్ళీ వద్దామండి, గుర్తుపెట్టుకోండి. 35 మనకి ఇంపార్టెంట్ అనమాట. సో మై మేడెన్ హుడ్ అంటే ఐ విల్ వీప్ బికాజ్ ఐ విల్ డై ఇన్ మై యూత్. నేను నా యవ్వనంలోనే చచ్చిపోతున్నాను. యాజ్ ఏ చైల్డ్లెస్ వర్జిన్, పిల్లలు కనకుండా జస్ట్ కన్యగానే చచ్చిపోతున్నాను కాబట్టి ఏడుస్తుందన్నమాట. మై మేడెన్ హుడ్ ఇక్కడంటే బివేలింగ్ అంటే ఇంకా తర్వాత 39 బలిచ్చేదండి. 39 చూడండి ఏమనుందో. ఆఫ్టర్ 2 months టైం తిరిగి వచ్చింది, ఈయన అట్లాగే చేశాడని చెప్పేసి. కాకపోతే ఇక్కడ ఏమని చెప్తున్నారు? ది టెక్స్ట్ షైస్ అవే ఫ్రమ్ ఎక్స్ప్లిసిట్లీ డిపిక్టింగ్ హర్ సాక్రిఫైస్. ఆమె సాక్రిఫైస్ అయ్యింది, కాకపోతే ఆ సాక్రిఫైస్ని పచ్చిగా వ్రాయడానికి కొంచెం జంకిందనమాట. ఏది? ఈ టెక్స్ట్ మొహమాట ఎవరైతే రాశారో పచ్చిగా ఆమెను బలిచ్చారని చెప్పకుండా కొంచెం షై అయ్యి ఇండైరెక్ట్గా మెన్షన్ చేశారని ఇక్కడ కామెంటేటర్ చెప్తున్నారు. అయితే ఇలా చేయడం ఏమవుతుంది? విచ్ లీడ్స్ సమ్ ఏన్షియంట్ అండ్ మోడర్న్ ఇంటర్ప్రిటర్స్. సో పురాతన లేకపోతే నవీన ఎవరైతే అనువాదకులు కానీ దీన్ని అర్థాలు చూసేవాళ్ళు కానీ వీళ్ళందరూ ఏమంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రదాక్ అన్నారు ఆయన కూడా, టు సజెస్ట్ దట్ షీ వాజ్ నాట్ యాక్చువల్లీ కిల్డ్, ఆమె నిజంగా చనిపోలేదు అని సజెస్ట్ చేస్తుందని ఇంటర్ప్రిట్ చేశారన్నమాట. అయితే తర్వాత ఈ 40 ఉంది కదా ఈమె చనిపోవడము. సో చనిపోయిన తర్వాత వీళ్ళందరూ పోయి ఆడవడం అనమాట, మిగతా వాళ్ళందరూ కూడా స్త్రీలు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ది స్టోరీ హ్యాస్ అన్ ఎటియోలాజికల్ కంక్లూజన్. అంటే పురాణం లేకపోతే ఇట్లాంటి ఒక పాత కథకు సంబంధించిన కంక్లూజన్ ఉంది. ఎక్స్ప్లెయినింగ్ ఏ కస్టమ్ దట్ హ్యాడ్ ప్రెజ్యూమబ్లీ ఎగ్జిస్టెడ్ సిన్స్ హోరీ యాంటిక్విటీ. ఎప్పుడో పురాతన కాలం నుంచి ఉన్న కథని జస్టిఫై చేసుకోవడానికి ఇక్కడ ఇది ఒకటి, అంటే లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ ఇది రాసినట్లుగా ఉంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఓకే, ఈ కష్టం ఇంకా బైబుల్లో ఎక్కడా కూడా లేదు అని కూడా చెప్తున్నారండి. మీకు అర్థమవుతుంది కదా, యూదుల సంప్రదాయం ఆయన చెప్పారు ఎలా ఉందా అని చెప్పేసి. కానీ ఇక్కడ ఏకంగా నేను స్టడీ బైబుల్లో నుంచే తీసి మీకు చూపిస్తాను. ఓకే, సో తర్వాత ఇంకా మనం లేవీ కాండంలోకి వెళ్ళామనుకోండి, అక్కడ కూడా ఒకటి ఉందన్నమాట. ఇదిగోండి లేవీ కాండం తీస్తున్నాను 27లో చివరికి వెళ్తే ఏముంటుంది ఇక్కడ? సో ఎవరన్నా కానీ ఏదన్నా ఉన్నది, అది మనిషి అయినా కానీ పశువైనా కానీ లేకపోతే ఇంకా నేలైనా కానీ ఏదన్నా కూడా యెహోవాకి ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకోవడం అనేది కుదరదు. ఓకే, ఎవరన్నా నో హ్యూమన్ బీయింగ్ హూ హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ కెన్ బి ర్యాన్సమ్డ్, హీ షాల్ బి పుట్ టు డెత్ అనమాట.
ఓకే. సో, ఇక్కడ పవిత్రమైనయి అయితే మీరు తిరిగి వెనక్కి తీసుకోవచ్చు. పవిత్రమైనయి అయితే ఎట్లా చెప్పాలి? తొలిచూలి మీరివ్వలేరు. తొలిచూలు వాటిల్లో అపవిత్రమైందనుకోండి, వాటిని మీరు బలివ్వకూడదు కాబట్టి వెనక్కి తీసేసుకోవచ్చనమాట. 26, 27లో. కానీ తర్వాత ఈ ప్రతిష్టం చేసింది ఇక్కడ ఏమంటున్నారు చూడండి. బీ ఇట్ మ్యాన్ ఆర్ బీస్ట్ అని చెప్పేసి టోటల్లీ కాన్సిక్రేటెడ్ అనమాట. సో, అవి మోస్ట్ హోలీ అవుతాయి. సో, ఇదేందంటే ఈ మోస్ట్ హోలీని వీళ్ళు తిరిగి వెనక్కి తీసుకోవచ్చా? తీసుకోలేరు. ఏమంటున్నారు చూడండి ఇక్కడ. ది టెక్స్ట్ షాకింగ్లీ సేస్ దట్ వన్ మే సెంటెన్స్ వన్ సెల్ఫ్, తనని తాను, లేకపోతే వన్స్ స్లేవ్ తన బానిసను, ఆర్ ఏ హౌస్ హోల్డ్ మెంబర్ లేకపోతే ఇంటి వారిని, ఏంటి అండర్ వన్స్ అథారిటీ అనమాట, తన అథారిటీ కింద తన ఆధిపత్యం కింద ఉన్న ఇంటి వారిని ఎవరన్నా కూడా మరణానికి, ఓకే ఏమంటున్నారు, టు డెత్ అండి, వన్స్ అథారిటీ టు డెత్ యాజ్ ఏ కన్సిక్రేషన్ టు ది లార్డ్, యెహోవాకి ప్రతిష్ఠితంగా మరణానికి వీళ్ళని పంపించేయచ్చు, సెంటెన్స్ చేయొచ్చు, డెత్ సెంటెన్స్ చేయొచ్చండి కన్సిక్రేషన్ కింద. కన్సిక్రేషన్ అంటే ప్రతిష్ఠించడమే. అండ్ వన్స్ దిస్ ఈజ్ డన్ దెర్ ఈజ్ నో రిప్రీవ్ ఆర్ రెమెడీ. ఇలా ప్రతిష్ఠించిన తరువాత దెర్ ఈజ్ నో రిప్రీవ్ అంటే వాయిదా ఉండదు, రెమెడీ అంటే పరిహారం ఉండదు. మీరు ఇక్కడ చూస్తే అపవిత్ర జంతువుల్లో తొలిచూలు ఉంది కదా, అది అపవిత్రం కాబట్టి దాన్ని బలివ్వకూడదు. అందుకని దాన్ని ర్యాన్సమ్ ఇవ్వచ్చు. అంటే కిడ్నాప్ చేసిన వాళ్ళు ర్యాన్సమ్ అడుగుతారు, నాకు ఇంత చెల్లించండి మీ పిల్లలను వదిలేస్తామని చెప్పేసి. అట్లా ర్యాన్సమ్ ఇచ్చి తెచ్చుకోవచ్చు మీరు వెనక్కి. కానీ ఇక్కడ నో రిప్రీవ్ ఆర్ ర్యాన్సమ్ అని చెప్పేసి అంటున్నారు, రెమెడీ అని చెప్పేసి. రిప్రీవ్ వాయిదా ఉండదు, రెమెడీ ఉండదు, దాన్ని మీరు ర్యాన్సమ్ ఇవ్వలేరు. ఏం చేయాలి? అది వేసేయడమేనమాట. కామెంటేటర్స్ హ్యావ్ ఇంటర్ప్రిటెడ్ ది టెక్స్ట్ డిఫరెంట్లీ బట్ దెర్ ఈజ్ లిటిల్ బేసిస్ ఫర్ దిస్. సో కొంతమంది కామెంటేటర్లు దీన్ని వేరే రకంగా కూడా అర్థం తీశారు, కాకపోతే దానికి ఎటువంటి బేసిస్ లేదు అని చెప్పేసి జీవిష్ స్టడీ బైబుల్లో చెప్తుంది క్లియర్గా. ఓకే, అందుకని మీరు కనుక ఇక్కడ పోయి చూసారనుకోండి, లేవీకాండం కాదు అది న్యాయాధిపతుల్లో 31లో దహన బలిగా అర్పిస్తానన్నాడు కదా. తర్వాత కూతురు ఎదురొచ్చినప్పుడు ఆమెను చూచి తన బట్టల్ని చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేస్తేవి, నీవు నన్ను తల్లడింపు చేయవారిలో ఒకతవై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేను అనగా. వెనుక తీయలేను అని ఎందుకు అంటున్నాడు? ఎందుకంటే లేవీకాండం 27వ అధ్యాయం ఉంది కదండి, ఇక్కడ చూడండి కిందకు వచ్చేసినాక ఇక్కడ చెప్తున్నారనమాట క్లియర్గా, వేటినైనను మీరు విడిపింపకూడదు అని చెప్పేసి. సో విడిపింపకూడని కేటగిరీలోకే వస్తుంది అది. మనకు అక్కడ 35వ వచనంలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. అందుకని నేను నిన్ను విడిపింపలేను అని చెప్పేసి వేసేయాలి కదా. సో వేసేస్తున్నాడు, అది జరుగుతుంది. ఇదనమాట అండి ఈ వచనం మొత్తంలో కనుక మీరు వెనక్కి తిరిగి చూస్తే దీంట్లో ఉన్నది. ఓకే, సో మీకు స్టడీ బైబుల్లో కూడా తీసి చూపించాను మొత్తం ఎట్లా ఉంది అని చెప్పేసి. అయితే ఇక్కడ వాళ్ళు ఏమని చెప్తారు, సింపుల్గా తీసుకొచ్చి ఏది ఇక్కడ కాదు, ఇక్కడ 31లో ఏమనుంది, మరియు దహన బలిగా దానిని అర్పించదు అర్పిస్తానా అన్నాడు. ఇక్కడ ఇంగ్లీష్లో ఏమైనా ఉందండి, అండ్ అని ఉంది. మీకు అంతకుముందు క్యూ బైబుల్లో కూడా చూపించా అండ్ అంటే మీనింగ్ ఏంటని. వీళ్ళు మళ్ళీ అంతకుముందు ఇది జస్ట్ దీన్ని స్టార్ట్ అవ్వడానికి ముందండి యెఫ్తాలోనే 9వ అధ్యాయానికి వచ్చారనమాట. ఇక్కడ 15లో లేదా అనుంది. సో లేదా అని కూడా వాడుకోవచ్చండి. కానీ మీరు జాగ్రత్తగా చూడండి, ఈయన ఏమంటున్నాడు, ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొనిన గోరినెళ్ళ, సో ఎళ్ళ రండి నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబనోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పాను. ఓకే, సో మీరు నా నీడను ఆశ్రయించండి, లేదా అంటే లేకపోతే అనేది ఇక్కడ వాడింది ఏంటి, అండ్ ఇఫ్ నాట్, నన్ను ఆశ్రయించండి, ఇంకా ఒకవేళ మీరు అది చేయకపోతే అప్పుడు అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇఫ్ నాట్ అనే దాన్ని ఇది 9వ అధ్యాయంలో 15వ వచనాన్ని మన ఎజ్రా గారు తీసుకొచ్చి సర్పసంతానం ఇదిగోండి ఇక్కడ మరియుకి ఈక్వేట్ చేశారనమాట. లేదా అని కూడా కాదు, మనకి 9వ అధ్యాయంలో ఉంది, ఇది 11వ అధ్యాయంలో, ఇదిగో 9వ అధ్యాయంలో అండ్ ఇఫ్ నాట్ అని ఉంది, దీనికి లేదా అని వాడారు. సో దీనినే చిల్లంగితనం అంటారండి, దీనినే జారత్వం అంటారు. యెహోవా అయితే దీన్ని పచ్చిగా వ్యభిచారము అని చెప్పేసి అంటారు. వీళ్ళు వాక్యంతో వ్యభిచారం చేస్తున్నారు, అందుకేనండి వీళ్ళని సర్పసంతానం అనేది. సో ఇంతకన్నా మనం పద్దాకులు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీరు కావాలనుకుంటే తీసుకొని ఒకసారి ఈ చాప్టర్ వచనాలన్నీ కూడా మీరు చదవచ్చు. సో అదండి
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక అంశంలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. మరలా తదుపరి మీ కాపరి. స్వస్తి.